మాకు ఇద్దరు అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి US లో పుట్టాడు. మొదటి సంవత్సరం ఉన్నప్పుడు. అంటే మీ బాబు కోసం స్టార్ట్ చేసినటువంటి ఫామ్ ఇది. అవునండి. ఈరోజు పాలు తాగడానికి పాలు ఉన్నాయండి, కానీ ఎవరు అథెంటిక్ గా ఈ పాలు తీసుకుంటే గ్యారంటీ అనే అథెంటిసిటీ కనిపించలేదు. ఈ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయకూడదు? ఎక్కడెక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉందండి, బెంగళూరులో చేస్తున్నాము, పూణే, ముంబై, విజయవాడలో కూడా చేస్తామండి. చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి, చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. వీటన్నింటికంటే వై సిడ్స్ మిల్క్ అంటే ఏం చెప్తారు? మా పాలను ఏ రోజన్నా టెస్ట్ చేయండి. 100% హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ, కాస్టిక్ సోడా కానీ, బేకింగ్ సోడా కానీ, ఫార్మలిన్ కానీ ఎటువంటి ప్రిజర్వేటివ్ ఉండదండి. అది గ్యారంటీ. నేను మీ దగ్గర చూసానండి, రకరకాలైనటువంటి టెస్టులు చేస్తున్నారు. అన్ని రకాల టెస్టులు ఎందుకు చేస్తున్నారు అసలు మీరు? వరల్డ్ లో ఎక్కడ చూసినా కానీ పాలల్లో చేసే బేసిక్ టెస్ట్ ఏంటంటేనండి, పాలు ఎంత చిక్కగా ఉన్నాయి, ఎంత వెన్న శాతం ఉంది, ఎంత మిగతా సాలిడ్. చిన్న మిషన్ ఉంటుంది, అది అల్ట్రాసౌండ్ మిషన్ అండి. పాలల్లో పెడితే ప్రతి గ్రామంలో ఇది ఉంటుంది. పాలలో ఉన్న సాలిడ్స్ తీసేసి రైస్ ఫ్లోర్ గానీ, వీట్ ఫ్లోర్ గానీ ఇలా వేసినా గానీ అది మళ్ళీ మన మిషన్ తెలియదు. పదార్థం ఉందని తెలుసు కానీ దానికి ఏంటి ఆ పదార్థం అనేది, ఆ సూక్ష్మత దానికి తెలియదు. సో అందుకని ఇలాంటివి గుర్తించాలి అనేది అప్పుడు మాకు అనిపించింది. అప్పటి నుంచి టెస్టింగ్ అనేది ఫోకస్ ఇంపార్టెంట్. మీ దగ్గర నాకు బాగా నచ్చేది ఫామ్ విజిట్ పెడతారు మీరు. అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని టెస్టులు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మిల్క్ లో క్వాలిటీ ఎలా ఉంది, అన్ని కూడా డైరెక్ట్ గా మన కళ్ళారా చూడొచ్చు. అలాంటి ఆప్షన్, అలాంటి ఛాన్స్ ఏ డైరీస్ లో కూడా ఉండదు. బట్ మీ దగ్గర ఎందుకు అలా? మీతోటి మేము ఇన్ని టెస్టులు చేస్తున్నాము, ఇన్ని పారామీటర్లు చూస్తున్నాము, ఎలా నమ్ముతామండి? ఇప్పుడు ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ కనుక ఇవ్వగలిగితే, ఇన్ని మాటలు చెప్తున్నాము, కస్టమర్కి యాక్చువల్లీ చూపించగలిగితే బాగుంటుంది. మా గోల్ ఏంటంటే మనం వరల్డ్ లో బెస్ట్ మిల్క్ మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇవాళ రేపు ఏ ఫుడ్ చూసినా కూడా కల్తీయే. పాలైతే మరీ దారుణం. అలాంటిది పాలని గత 10 ఏళ్లుగా ఇంత కూడా కల్తీ లేకుండా స్వచ్ఛమైనటువంటి పాలని అందిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు సిడ్స్ ఫామ్ వాళ్ళు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిడ్స్ ఫామ్ ఫౌండర్, చైర్మన్ కిషోర్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అమెరికాలో ఉన్నటువంటి ఆయన అసలు ఎందుకు ఈ ఫామ్ ని స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడున్నాయి, ఏంటి, డీటెయిల్డ్ గా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు కిషోర్ గారు? చాలా బాగున్నానండి. ఎలా ఉంది సిడ్స్ ఫామ్? సిడ్స్ ఫామ్ బాగుందండి, మీ అందరి ఆశీస్సులతో చాలా సపోర్ట్ అన్ని కూడా. అవునండి. ఎప్పుడైతే నేను 4 years బ్యాక్ మీ దగ్గరికి వచ్చి ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూ చేశాను, ఆ రోజు నేను మీ ఫామ్ మొత్తం చూశాను కదా, దగ్గరుండి అన్ని చూశాను. కొన్ని వందల టెస్టులు చేస్తున్నారు పాలుని. ఎందులో ఫెయిల్ అయిపోయినా సరే అలా పారబోసేస్తున్నారు పాలు. టెస్ట్ లో ఫెయిల్ అయినాయి అంటే ఆ పాలు వెళ్ళిపోతాయి బయటికి. సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, నాకు కూడా ఇంట్లో బాబు చిన్నోడే ఉన్నాడు, సో పాలు అంటూ తీసుకుంటే వాడితే కంపల్సరీ ఇక్కడే తీసుకోవాలని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను మీ సిడ్స్ ఫామ్ మిల్కే యూస్ చేస్తున్నాను ఇంట్లో. థ్యాంక్ యూ మ్యామ్. మీ సపోర్ట్ తోటే, ఇలాగా అందరి కస్టమర్ సపోర్ట్ తోటి ఈ రోజు ఇక్కడ ఉన్నామండి. సో ఫస్ట్ ఆ గ్రాటిట్యూడ్, అక్కడ ఉన్నాము అంటే 100% మీ వల్ల ఇక్కడ ఉన్నాము. సో థ్యాంక్ యూ. అంటే నేను కళ్ళారా చూసానండి ఎంత స్వచ్ఛంగా పాలని మీరు మాకు అందిస్తున్నారో. నేను చూసి ఆ రోజు మనం తీసుకుంటున్న పాలు కరెక్ట్ కాదు, ఇవే కరెక్ట్ అని చెప్పేసి నేను ఆ రోజు నుంచి చేంజ్ అయిపోయా. స్టిల్ అదే, ఇంకెప్పటికీ మీదే వాడతాను, అందులో డౌటే లేదు. నాతో పాటు ఆ రోజు చూసినటువంటి మా కెమెరా పర్సన్స్ కూడా మీ మిల్కే యూస్ చేస్తున్నారు తెలుసా. థ్యాంక్ యూ. కిషోర్ గారు, అసలు మీరు ఏం చదువుకున్నారు, మీరెందుకు ఈ బిజినెస్ లోకి వచ్చారు? అంటే మీరు చదువుకున్న చదువుకి మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఈ పాల వ్యాపారానికి ఏమైనా సంబంధం ఉందా? నేను చదువుకున్నది, పెరిగింది ఇక్కడేనండి, JNTU దగ్గర కుకట్పల్లిలో పెరిగాను. హైదరాబాదేనా? హైదరాబాద్ అండి. 10th దాకా ఇక్కడ చదివాను. ఇంటర్మీడియట్ ఏమో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఉప్పల్, దాంట్లో సీట్ వచ్చిందండి. తర్వాత IIT ఖరగ్పూర్ లో 4 సంవత్సరాలు చదువుకున్నాను. దాని తర్వాత ఫుల్ స్కాలర్షిప్ మీద US కి వెళ్ళానండి. అక్కడ మాస్టర్స్, PhD చేశాను పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ లో. ఆ టైంలో ఇప్పుడు కూడా వరల్డ్ నెంబర్ 1 ఇన్ పాలిమర్ సైన్స్ ఆ ఇన్స్టిట్యూట్ లో నా PhD చేశాను. సూపర్. అసలు తర్వాత జాబ్ ఇంటెల్ లో చేశానండి, మ్యానుఫ్యాక్చరింగ్ లో చేశాను. దెన్ ఒక రోజు ఇండియా రావడం జరిగింది. ఇంక ఇండియాలో ఉండిపోతారు కదా, ఇంకేముందండి, ఇదే మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసారండి. అవునండి, మొత్తం ఇంకెక్కడే. ఎప్పుడు కూడా వచ్చిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం US వెళ్ళాను విజిట్ చేయడానికి. మా ప్రొఫెసర్ రిటైర్ అయినప్పుడు కలవడానికి వెళ్ళానండి. బట్ ఏం రిగ్రెట్స్ లేవండి. సో నేను ఎప్పుడు కూడా ఐ థింక్ సిడ్స్ ఫామ్ ఏమి ఇచ్చింది అంటేనండి, ఒక స్ట్రాంగ్ పర్పస్ ఇచ్చింది నాకు. ఎప్పుడు ఏదో ఒకటి కిక్ కావాలని అనుకునేవాడిని. ఆ కిక్ అనేది సిడ్స్ ఫామ్ ఇచ్చింది. ఇంకా చాలా కిక్స్ ఇస్తుంది, ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా చేయాలి. సిద్ధు ఒక్కడేనండి బాబు? 2 బాబులండి, సిద్ధు, అభి. రెండోవాడా? అభి రెండోవాడా అండి. అసలు మీరు అమెరికాలో ఉన్నారు. అవును. అమెరికాలో నాకు తెలిసి
మనతో పోల్చుకుంటే ఏడాదికి కోట్లలో సంపాదన ఉంటుంది. బట్ అవన్నీ వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఒక స్వచ్ఛమైనటువంటి పాలని, ఏ కల్తీ లేనటువంటి పాలని చిన్న పిల్లల కోసం అందించాలి అని మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? మాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి US లో పుట్టాడు. మేము అప్పటికి ఒక 10 సంవత్సరాలు US లో ఉంటున్నాము. పుట్టినప్పుడు మొదటి సంవత్సరం ఉన్నప్పుడు స్లోగా వెయిట్ అనేది గెయిన్ అవడం అవ్వలేదు సిద్ధు. సో అప్పుడు మాకు ఎప్పుడు ఏదో ఒక భయం ఉండేది, ఎందుకు అవ్వట్లేదు. మాకున్న పీడియాట్రిషియన్ తో మాట్లాడితే ఇంకా పాలు పట్టించండి అనేవారు. వాడికి పాలిస్తుంటే తాగేవాడు కాదు. సో టైంలో క్రీమ్ ఇచ్చేవాళ్ళం అండి. క్రీమ్ అంటే ఆల్మోస్ట్ 15% వెన్న పాలు. అది కూడా తీసుకోలేకపోయేవాడు, ఎందుకో బాడీ యాక్సెప్ట్ చేసేది కాదండి. మాకు ఎప్పుడు ఆ భయం ఉండేది. US లో అంతా బానే ఉండేది. అప్పటికే 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము, ఇల్లు కొనుక్కున్నాము, అంతా బానే ఉండేది. కానీ మా వైఫ్ హిమ, తను కూడా జాబ్ చేసింది, అప్పుడే మాస్టర్స్ చేసింది, అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇది ఒక పెద్ద కన్సర్న్. అప్పుడే అనుకున్నాం ఇండియా వచ్చేదో చేద్దామని ఉండేదండి. ఈ ప్రాబ్లం ఎప్పుడైతే ఎదురైందో, మనకి ఇక్కడికి వస్తే, హైదరాబాద్ వస్తే, ఇద్దరు పేరెంట్స్, తన పేరెంట్స్ మా పేరెంట్స్ ఇద్దరు హైదరాబాద్ లోనే ఉంటారు. సో సపోర్ట్ ఉంటుంది. వచ్చి హైదరాబాద్ లో ఏదైనా చేద్దాం. అప్పటికి ఇంకా వ్యవసాయం ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేదండి, ఏం చేద్దాం అన్నది అప్పటికి ఇంకా డిసైడ్ కావలేదు. వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్ వచ్చాము, అక్కడ ఇల్లు అమ్మేసి చేద్దామని డిసైడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు పాల కోసం చూసేవాళ్ళం. మళ్ళీ పాలు ప్రాబ్లం కదండి, మంచి పాలు తాగితే వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఎప్పుడు ఆ రిలయబుల్ సోర్స్ అనేది కనిపించేది కదండి. ఎవరో ఒక అథెంటిక్ గా బ్రాండ్స్ ఉన్నాయి ఇండియా పాలలో, చాలా బిల్డ్ చేసాం. ఈ రోజు మనకి పాలు తాగడానికి పాలు ఉన్నాయండి, కానీ ఎవరు అథెంటిక్ గా ఈ పాలు తీసుకుంటే గ్యారంటీ అనే అథెంటిసిటీ కనిపించలేదు. ఎలాగ ఏదో చేద్దాం అనుకున్నాం, ఈ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయకూడదు అనే దాంతో చిన్నగా అండి. నేను ఇనిషియల్ గా ఏమనుకున్నాను, ఎప్పుడు పెద్ద చేయాలని ఉండేది. కాకపోతే మేము చిన్న ఫామ్ పెడదాము, చెట్టు కింద కూర్చున్నాము, 1 లక్ష సంపాదిస్తే బానే ఉంటుంది అన్న దాంతో స్టార్ట్ చేశాను. అంటే మీ బాబు కోసం స్టార్ట్ చేసినటువంటి ఫామ్ ఇది? అవునండి. పేరు కూడా తనదే అనుకుంటా కదా? పేరు కూడా తనదేనండి. మా వైఫ్ సజెస్ట్ చేసింది హిమ. సిడ్స్ ఫామ్ అని ఎందుకు పెట్టామంటే, ఒక ఫాదర్స్ ప్రామిస్. ఎప్పుడు మంచి వాల్యూస్ తో పెరిగామండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగాము. ఒక మంచి స్ట్రాంగ్ వాల్యూస్, ఏది చేసినా బాగా చేయాలి, కరెక్ట్ చేయాలి అనే స్ట్రాంగ్ వాల్యూ తోటి ఒక ప్రామిస్, నాన్న నుంచి ఒక కొడుకు ఇచ్చే ప్రామిస్, దట్ విల్ ప్రొడ్యూస్ ఓన్లీ ద బెస్ట్ పాసిబుల్ మిల్క్. ఆ రోజు ఆ బెస్ట్ పాసిబుల్ మిల్క్ అంటే ఏంటో పూర్తిగా తెలియదండి, ఎందుకంటే దాంట్లో చాలా ఉంది. బెస్ట్ పాసిబుల్ మిల్క్ అనేది ఒక స్టేట్మెంటే, కానీ దాంట్లో డెప్త్ స్లోగా ప్రతి సంవత్సరం బిల్డ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఈ రోజు కూడా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఆ డెప్త్, ఒక పేరెంట్స్ ప్రామిస్ టు ఎ చైల్డ్, దాన్ని ఎలా డెలివర్ చేయాలి, దాని మీద వర్క్ చేస్తూ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నామండి. సో అలాగే సిడ్స్ ఫామ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారండి స్టార్టింగ్ లో మీరు స్టార్ట్ చేసిన కొత్త? చాలా చిన్నగా స్టార్ట్ చేసామండి. ఒక 10 మంది కస్టమర్స్ తో స్టార్ట్ చేసాము. ఏం చేసామంటే, ఒక చిన్న గ్రీన్ ఫ్లోరెసెంట్ బాగా మెరిసే ఒక ఫ్లైర్ తయారు చేసామండి. మధ్యలో చిన్న లోగో. ఆ లోగో చూస్తే ఇప్పుడున్న లోగో కొద్దిగా డిఫరెంట్. రౌండ్ లోగో ఉండేది, మధ్యలో ట్రాక్టర్ బొమ్మ ఉండేది, చిన్న పిల్లోడు ఆడుకుంటున్న బొమ్మ పెట్టి, ఇటువైపు ఆవులు ఇలా తిరిగి మేస్తాయి, ఇవి ఉంటాయి, ఎటువంటి ఇంజెక్షన్స్ ఉండవు అని ఇక్కడ ఒక 3 లైన్స్, ఇక్కడ ఒక 3 లైన్స్. ఆ పోస్టర్ ఇంట్లో వేసాము. ఒక 2 అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వేసాం, గచ్చిబౌలిలో స్టార్ట్ చేసామండి. 3 నుంచి 4 కస్టమర్స్ వచ్చారు ఫస్ట్. తర్వాత తల్లి అపార్ట్మెంట్ లో కూర్చొని కస్టమర్స్ కి పాలు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ పాలు ఒకసారి తాగమని టేస్ట్ చేసి, అలా స్లోగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఆ కొద్ది కస్టమర్స్ యాడ్ అవుతూ సిడ్స్ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1000 మంది కస్టమర్స్. 2016 ఫస్ట్ ఫామ్ చేస్తూ కంపెనీని ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేసామో అప్పుడు ఒక 1000 మంది కస్టమర్స్ సర్వ్ చేయడం స్టార్ట్ చేసామండి. సూపర్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇంచుమించు ఒక 70,000 మంది కస్టమర్స్ రోజు సర్వ్ చేస్తామండి. ఈ రోజు ఎక్కడెక్కడ ఉంది? మన హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ లో ఉందండి, అలాగే బెంగళూరులో చేస్తున్నాము, పూణే, ముంబై, చిన్నగా విజయవాడలో కూడా చేస్తామండి. 5 సిటీస్ లో ఉన్నాం ఈ రోజు మనం. అంటే ఆల్మోస్ట్ 4 స్టేట్స్. అవునండి, అవును, అంతే కదా? అవునండి. తెలంగాణ ఇస్ అవర్ హబ్, తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. నేను మీ దగ్గర చూసానండి, రకరకాలైనటువంటి టెస్టులు చేస్తున్నారు. అసలు మామూలుగా పాలకి టెస్టులు చేస్తారని నాకు తెలియదు. అన్ని చేయొచ్చని అసలు తెలియదు. ఏవో కొన్ని చేస్తారు, వాటి వరకు తెలుసు. బట్ ఇన్ని టెస్టులు ఉంటాయి, ఇవన్నీ చేస్తారని చెప్పేసి నాకు కాదు, అసలు చాలా మందికి తెలియదు. అవునండి. అన్ని రకాల టెస్టులు ఎందుకు చేస్తున్నారు అసలు మీరు? ఫస్ట్ అసలు టెస్ట్ చేయాలని ఎలా ఎందుకు వచ్చింది అసలు ఆలోచన? ఫస్ట్ 4 సంవత్సరాలు కస్టమర్ నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ నేనే ఎత్తేవాడిని అండి. పాలు కావాలి వద్దు అన్నా గానీ, లేకపోతే ఏమైనా పాలలో ఈ రోజు పాలు నచ్చలేదన్నా, మొత్తం ఫోన్ కాల్స్ అన్ని నేనే చేసేవాడిని. చిన్నగా స్టార్ట్ చేశాం కదండి, డబ్బులు లేవు ఎవరు హైర్ చేయడానికి. సో అప్పుడు మధ్య కస్టమర్ క్వశ్చన్స్, ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఇన్స్టంటేనియస్ గా వచ్చేది. ఎందుకు కస్టమర్ ఫోన్ నేనే ఆన్సర్ చేస్తాను. సో ఏమొచ్చేది, కిషోర్ నువ్వు ఫామ్ లో
24 గంటలు అయితే ఉండవు కదా. మీ దగ్గర పనిచేసే వాళ్ళు నీళ్లు కలపరని నీకు ఎలా తెలుసు? ఈ క్వశ్చన్స్ వచ్చాయి. నాకు అప్పుడు అనిపించేది, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు ఎందుకంటే పాలు ఎవ్రీడే వేరేగా ఉంటుందండి. అంటే ఒక ఆవు దాని దూడ కోసం ప్రతిరోజు పాలు వేరేగా ఉత్పత్తి చేస్తుంది. ఈ రోజు ఉన్న పాలు రేపు ఒకటి కాదండి. మీరు మైక్రోస్కోప్ లో పెట్టి పాలను చూస్తే కూడా ఈ రోజు ఉన్న ఫ్యాట్ పార్టికల్ సైజ్ రేపు ఉన్న పార్టికల్ సైజ్ లో కొద్దిగా తేడా ఉంటుంది. ఒకటే కౌకి. ఎందుకంటే ఆ రోజు దూడకి ఏం కావాలో దాన్ని బట్టి ప్రొడ్యూస్ చేస్తుంది. వర్షాకాలంలో ఒకలా ఉంటుంది. మీ వర్షాకాలంలో ఆవు పాలు చూస్తే ఎల్లోయిష్ కలర్ లో ఉంటాయండి. శీతాకాలం వచ్చినప్పటికి కొద్దిగా ఎల్లోయిష్నెస్ తగ్గుతుంది. ఎండాకాలం వచ్చి ఇంకొద్దిగా తగ్గుతుంది. ప్రతి రోజు మల్టిపుల్ పారామీటర్స్ వేరేగా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు దూడ కోసం, ఇప్పుడు దూడ సిగ్గా ఉందనుకోండి, దానికోసం వేరేలా తయారు చేస్తుంది. మదర్ కి ఉన్న గ్రేట్నెస్ కదండి. పాలలో ఉన్న శ్రేష్టత ఏంటి? ఒక అమ్మ ఒక దీనికోసం తయారు చేస్తున్నది, బేబీ కోసం తయారు చేసింది. సో పాలు ఏ రోజు కాదు, కానీ కస్టమర్కి ఏంటి ఒకేలా ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ కదండి. సో మన పాలు ఒక రోజు ఒకలా ఉండే, ఒక రోజు ఉంటుంది. కస్టమర్ పాలు వేరేగా ఉన్నాయి, ఎవరైనా నీళ్ళు కలిపారా అని అడిగేవారు. సో అప్పుడు అనిపించేది, అరే ఇప్పుడు నేను సైన్స్ చదువుకున్నాను, యుఎస్ లో చాలా సంవత్సరాలు ఉన్నాను, ఈ కస్టమర్ అడుగుతున్న క్వశ్చన్ ఎలా ఆన్సర్ చెప్పాలి నేను అనే దాని నుంచి ఫస్ట్ అసలు టెస్టింగ్ అనేది స్టార్ట్ అయిందండి. మీకు పాలని బేసిక్ టెస్ట్ వరల్డ్ లో ఎక్కడ చూసినా కానీ పాలలో చేసే బేసిక్ టెస్ట్ ఏంటంటేనండి, పాలు ఎంత చిక్కగా ఉన్నాయి, ఎంత వెన్న శాతం ఉంది, ఎంత మిగతా సాలిడ్స్ కార్బోహైడ్రేట్స్ కానీ మన ప్రోటీన్ కానీ ఎంత ఉన్నాయి అనేది ఒక చిన్న మిషన్ ఉంటుంది. అది అల్ట్రాసౌండ్ మిషన్ అండి. అదేంటంటే పాలలో పెడితే మీకు ప్రతి గ్రామంలో ఇది ఉంటుంది, ఎంత వెన్న ఉంది, ఎంత సాలిడ్స్ ఉన్నాయో చెప్తుంది. కానీ అది నిజంగా వెన్ననా ఇంకేమన్నా దానికి తెలియదు. సో అలాగా వేరే థింగ్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో అప్పుడు అరే ఇవి టెస్ట్ చేయాలి. మీరు రీసెంట్ గా ఈ కాంట్రవర్సీ గురించి కూడా వినుంటారు కదా, అనలాగ్ పనీర్, రియల్ పనీర్. అసలు ఇది ఏంటి అనలాగ్ పనీర్, రియల్ పనీర్? పాల వెన్న అండి 700 నుంచి 800 రూపాయలు ఉంటుంది పాల వెన్న కాస్ట్. చీపెస్ట్ మన నెయ్యి కొంటే బయట తక్కువ ప్రైస్ ఉన్న నెయ్యి కొన్నా కానీ 700 నుంచి 800 రూపాయలు ఉంటుందండి. అదే మీకు పామ్ ఆయిల్ 100 రూపాయల్లో దొరుకుతుంది. ఇప్పుడు మీరు పాల వెన్న తీసేసి దాంట్లో వెజిటబుల్ ఆయిల్ వేసారనుకోండి, మీకు డిఫరెన్స్ కనిపించదు. ఇదేమో 800 రూపాయలు, 700-800 రూపాయలు, ఇదేమో 100 రూపాయలు. సో ఆ మిషన్ కూడా తెలియదు, అల్ట్రాసౌండ్ మిషన్ కూడా తెలియదు. ఎందుకంటే అది ఏం చేస్తుంది, అది వింటుంది. అల్ట్రాసౌండ్ అంటే సౌండ్ కదండి. మన ప్రెగ్నెన్సీలో అదే సేమ్ టెక్నిక్ వాడతారు. అదేంటంటే ఆ సౌండ్ వేవ్ బట్టి డిటెక్ట్ చేస్తుంది. దానికి ఇది వర్సెస్ ఇది గుర్తించలేదు అది. సో అలాగే మీరు పాలలో ఉన్న సాలిడ్స్ తీసేసి రైస్ ఫ్లోర్ కానీ వీట్ ఫ్లోర్ కానీ ఇలా వేసినా కానీ మళ్ళీ మన మిషన్ తెలియదు. ఏదో ఉంది, పదార్థం ఉందని తెలుసు కానీ దానికి ఏంటి ఆ పదార్థం అనేది ఆ సూక్ష్మత దానికి తెలియదు. సో అందుకని ఇప్పుడు ఎవరన్నా ఈ పాల వెన్నను తీసి పామ్ ఆయిల్ వేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆ చిన్న మిషన్ కి తెలియదండి. సో అందుకని ఇలాంటివి గుర్తించాలి అనేది అప్పుడు మాకు అనిపించింది. అప్పటి నుంచి టెస్టింగ్ అనేది ఫోకస్ ఇంపార్టెంట్. నాకు ఎలా తెలుసు, నేను రోజు 24 గంటలు అయితే ఫామ్ లో ఉండలేను. అప్పుడు అనిపించింది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే కస్టమర్ కి గ్యారంటీగా ఎలా చెప్పగలం, నాకు తెలుసా గ్యారంటీగా. అప్పటి నుంచి టెస్టింగ్ అనేది ఫోకస్ చేయడం స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఒక 3-4 పారామీటర్లు. పాలలో ఎటువంటి ఉప్పు లాంటి పదార్థాలు లేవు, పాలల్లో స్టార్చ్ లాంటి పదార్థాలు లేవు, ఈ వెన్న ప్యూరా కాదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఏమైనా ప్రిజర్వేటివ్స్. నేను సింపుల్ చిన్న చిన్న టెస్ట్లు అండి. మనం బేసిక్ కెమిస్ట్రీ చేస్తే, హై స్కూల్ కెమిస్ట్రీ, మేము హ్యాబిట్స్ వెళ్ళి స్కూల్లో ఎక్కడైతే మనం కెమికల్స్ స్కూల్స్ ఎక్కడి నుంచి అయితే కెమికల్ అక్కడికి వెళ్ళి FSSAI క్లియర్ మాన్యువల్స్ ఉన్నాయండి. ఇప్పుడు సాల్ట్ ఎలా డిటెక్ట్ చేయాలి, హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే ప్రిజర్వేటివ్ ఎలా డిటెక్ట్ చేయాలి, కాస్టిక్ సోడా కలిస్తే ఎలా డిటెక్ట్ చేయాలి, మీరు క్లియర్ మాన్యువల్స్ FSSAI.gov.inకి వెళ్తే ఈచ్ ఆఫ్ దీస్ పదార్థాలు ఎలా డిటెక్ట్ చేయాలో సింపుల్ టెస్ట్ ఉన్నాయి. అవన్నీ ఒకటి నీట్గా వెళ్ళి చేసుకుని మీకు 5 నుంచి 10 సెకండ్లలో టెస్ట్ రిజల్ట్ వస్తుంది. అలాగా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ నెమ్మదిగా డెప్త్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఎన్ని రకాల టెస్టులు చేస్తున్నారు పాలకు? మేము ఫస్ట్ ఈ థిక్నర్స్ అనే పదాలు, పాలను చిక్కగా చేసే పదార్థాలు ఒక 5 నుంచి 6 టెస్టులు చేస్తామండి. షుగర్, సాల్ట్, యూరియా, స్టార్చెస్, మెలమిన్ ఇలాంటి ఏమైనా పదార్థాలు ఉన్నా కానీ ఫస్ట్ డిటెక్ట్ చేస్తాం. అదే కేటగిరీలో ఆయిల్ నాణ్యత, అదే ఫ్యాట్ నాణ్యత, అంటే నిజంగా ప్యూర్ పాల వెన్ననా ఇంకేమైనా ఆయిల్ కలిసింది, అదొక టెస్ట్ చేస్తాం. తర్వాత పాలు మనకి ఎలా పోషకాహారం అండి, అలాగే బ్యాక్టీరియా కూడా ఆహారం. నేచర్ ఎలా తయారు చేస్తుందండి పాలని, అప్పుడే తాగడానికి ట్రై చేస్తుంది. అమ్మ దగ్గర నుంచి దూడ వెంటనే తాగుతుంది, మనం తర్వాత తాగుతాం. సో ఆ టైంలో బ్యాక్టీరియా కూడా పాలను తినడం స్టార్ట్ చేస్తాయండి. సో ఎవ్రీ గంట పాల క్వాలిటీ తగ్గిపోతుంటది. దేనివల్ల? బ్యాక్టీరియా వల్ల. పాలలో ఏదైతే కార్బోహైడ్రేట్ ఉందో, లాక్టోజ్ అంటాం దాన్ని, ఆ లాక్టోజ్ ని బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే యాసిడ్ కింద మారుస్తాయి. యాసిడ్ అనేది పుల్లగా ఉంటుంది కదా, అందుకని పాలు పుల్లగా పగిలిపోతాయి. దేనివల్ల? బ్యాక్టీరియా వల్ల. బ్యాక్టీరియా ఎందుకు పెరుగుతున్నాయి? పాలలో ఉన్న ఆహారం కోసం వస్తున్నాయండి, పాలలో ఉన్న ఎనర్జీ కోసం వస్తున్నాయి. మనకు కూడా అదే ఇచ్చేది ఆహారం. కానీ మీరు వదిలేశారనుకోండి దాన్ని, నెమ్మదిగా పాలు ఇరిగిపోతాయి. దానికి ఓన్లీ రైట్ వే ప్రిజర్వింగ్ మిల్క్ ఏంటంటే పాలనే చిల్ చేయడం అండి. పాలను కూల్ చేస్తే ఏమవుతాయి? బ్యాక్టీరియా పెరగలేవు. అదే ఇప్పుడు టెంపరేచర్ బాగుందని నేను మీతో మాట్లాడుతున్నాను, అదే నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, మీతో మాట్లాడడం వదిలేయండి, నేను ఫ్రీజ్ అయిపోతాను. సో సేమ్ థింగ్ బ్యాక్టీరియా కండి. మీరు పాలని మనం గనక రక్షించాలి అంటే టైంకి చిల్ చేయాలి. బట్ ఫ్రిడ్జ్ ఫ్రీ కాదు కదండి, దానికి కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టాలి, దానికి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో ఎంత ఫాస్ట్గా పాలని కనుక మనం చిల్ చేస్తే
అంత క్వాలిటీ బాగుంటుందండి. సో ఇక్కడ ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ రైతుకు ఒక రైట్ ప్రైస్ ఇవ్వాలండి. సెకండ్ టెస్ట్ ఇదొకటి టెస్ట్ చిల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 థింగ్స్ గనక చేయగలిగితే మనం వరల్డ్ స్టాండర్డ్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ చేయగలమండి. ఇప్పుడు ఎన్ని రకాల టెస్ట్లు అన్నారు? నేను ఆ రోజు చూసినప్పుడు 45 టెస్టులు చూశాను నేను. అవునండి. సో అదే లెవెల్ ఆఫ్ టెస్ట్ బట్ చాలా డెప్త్ లో. ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ థిక్నర్స్ గురించి చెప్పాను కదా, ఒక 6 థిక్నర్స్ గురించి చెప్పాను. తర్వాత ప్రిజర్వేటివ్స్ టెస్ట్ చేస్తామండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ, కాస్టిక్ సోడా కానీ, బేకింగ్ సోడా కానీ, ఫార్మలిన్ ఇలాంటి ప్రిజర్వేటివ్స్ నెక్స్ట్ ఐ టెస్ట్ చేస్తామండి. తర్వాత ఇప్పుడు మనకి మీకు ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం డోలో కానీ పారాసెటమాల్ కానీ వేసుకుంటాం. తర్వాత 2-3 డేస్ కంటిన్యూ అయితే యాంటీబయాటిక్ వేసుకుంటాం. అలాగే మన ఆవుల గేదెలు కూడా అదే ఇస్తాం. సో నెక్స్ట్ డిటెక్ట్ చేసేవి ఈ యాంటీబయాటిక్. ఒక 7 రకాల యాంటీబయాటిక్స్ చూస్తామండి. ఏదైతే వాడుకలో ఉన్న యాంటీబయాటిక్స్ ఉన్నా నెక్స్ట్ ఒక 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, టెట్రాసైక్లిన్స్ కానీ, బీటాలాక్టమ్స్ కానీ, సల్ఫోనిమాయిడ్స్ కానీ, ఇవన్నీ 1 by 1 ఒక 7 డిఫరెంట్ యాంటీబయాటిక్స్ నెక్స్ట్ చూస్తామండి. తర్వాత 2 డిఫరెంట్ హార్మోన్స్ చూస్తాం. ఇలా 1 by 1 హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా పాలు తీస్తారు కదా గేదెలకి, ఆవులకి. సో నెక్స్ట్ ఈ లెవెల్ ఆఫ్ ఈ టెస్ట్స్ ఇలా 1 by 1 ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తాం. తర్వాత మైక్రోబయాలజికల్ పారామీటర్స్ అంటే ఏంటంటే పాలు తయారైన తర్వాత దాంట్లో బ్యాక్టీరియా శాతం ఎంత ఉంది, మోల్డ్ ఏమైనా ఉందా, ఈస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నాయి, ఇవి నెక్స్ట్ చూస్తామండి. సో తయారైన తర్వాత ఈ కొన్ని పారామీటర్స్ చూస్తాం. అలాగా ఓవరాల్ మిల్క్ లో ఏదన్నా తేడా వచ్చేది ఉందన్నా ఒక్కొక్కటి ఆ డెప్త్ బిల్డ్ చేసుకుంటూ వస్తామండి. రీసెంట్గా ఇందాక మీతో మాట్లాడుతున్నాను కదండి, గీ టెస్టింగ్కి గ్యాస్ క్రోమటోగ్రాఫ్ అనే ఒక మిషన్ కొన్నామండి. అది ఒక్క టూలే 30 లక్షలు ఖర్చు పెట్టాం దీనికి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ లెవెల్లో, మీకు ట్రైగ్లిసరైడ్స్ లెవెల్లో C24 నుంచి C54 దాకా ప్రతిదీ ఒక కరువు కింద ప్లాట్ చేసి గీ ప్యూరా కాదా కూడా చెప్తుందండి. దాంట్లో ఒక డెప్త్ బిల్డ్ చేసుకుంటూ, టెస్టింగ్ లో కూడా ఒక డెప్త్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నామండి. ఓకే, మిల్క్, గీ, ఇంకా పన్నీర్, కర్డ్, పెరుగు, ఇంకా లస్సీ, బటర్ మిల్క్. మనకు తెలుసు పాలు చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి, చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. వీటన్నింటికంటే వై సిడ్స్ మిల్క్ అంటే ఏం చెప్తారు? ఈ రోజు మేము ఉన్నామంటే అన్ని డైరీస్ చేసిన వర్క్ షోల్డర్స్ మీద మేము నిలబడుతున్నామండి. వాళ్ళందరూ ఫౌండేషన్ వేస్తారు. మా గోల్ ఏంటంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మనం వరల్డ్లో బెస్ట్ మిల్క్ మనం ప్రొడ్యూస్ చేయాలి, ఆ స్థానంలో ఉండాలి. దానికోసం ఏదైతే ఆ డెప్త్ కానీ సూక్ష్మత కానీ బిల్డ్ చేయాలి, అది స్లోగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నామండి. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, లాస్ట్ టైం మన ఫామ్కి వచ్చి చూసినప్పుడు దగ్గర నుంచి ఇప్పుడు మన దగ్గర ఒక 27-28 మంది పారావెటనరియన్స్ ఉన్నారండి. మనం రైతులతో వర్క్ చేస్తాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవులు ఎలా ఉన్నాయి, ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తున్నాం, టైమ్లీ ట్రీట్మెంట్ చేస్తున్నాం, కరెక్ట్ ఫుడ్ ఇస్తున్నారా లేదా. ఒక 3 వెటనరీ డాక్టర్స్, ఒక 28 పారావెట్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఒక $100,000 గ్రాంట్ వచ్చిందండి స్విస్ ఫండ్ నుంచి మనకి. వివర్ క్యాటలిస్ట్ అవార్డ్ అనే సైఫమ్ స్విస్ ఫండ్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి మనం చేసే ఫార్మర్ వర్క్ కి ఒక $1,00,000 గ్రాంట్ వచ్చిందండి. ఈ ఇయర్ కూడా రాబో ఫౌండేషన్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది. సో ఏదైతే వర్క్ ఫార్మర్స్ తోటి చేస్తున్నామో అక్కడ కూడా డెప్త్ బిల్డ్ చేస్తున్నామండి. మంచి ప్రైస్ అని ఇందాక ఒక మాట చెప్పానండి, ఫార్మర్కి రైట్. దాంట్లో సెవరల్ కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఏంటి, ఫస్ట్ కరెక్ట్ పాలు ఇవ్వాలి అంటే యానిమల్ కరెక్ట్ బ్రీడ్ ఉందా లేదా, ఆ జెనెటిక్స్ ఉంటేనే కదండి. మీకు ఆవులో కానీ ఆ బర్రెలో కానీ జెనెటిక్స్ లేదనుకోండి, మీరు ఎంత దానికి మేత పెట్టినా కానీ పాలు ఇవ్వదు. సో కరెక్ట్ జెనెటిక్స్ కానీ బ్రీడ్ కానీ ఉందో లేదో ఫస్ట్ చూసుకోవాలండి. తర్వాత న్యూట్రిషన్ అనేది ఏం పెట్టాలి, ఎంతవరకు పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వెటనరీ కేర్, టైమ్లీ వెటనరీ. ఈ 3 థింగ్స్ని మళ్ళీ అటాక్ చేస్తున్నామండి. ఎందుకంటే అప్పుడే కరెక్ట్ ఫౌండేషన్ వేస్తాం. పాల క్వాలిటీ అనేది అక్కడే మొదలవుతుందండి. ఓన్లీ టెస్టింగ్తో మొదలవదు. ఫస్ట్ ఆ ఫౌండేషన్, తర్వాత టెస్టింగ్, తర్వాత చిల్లింగ్ అండి. ఈ 3 థింగ్స్ మీద ఫోకస్ పెడుతున్నామండి. యాక్చువల్లీ నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్కి మీరు ఇప్పుడే ఆన్సర్ చెప్పారు. ఎట్లా అనుకుంటున్నారు? నేను ఇప్పుడు రైతుల దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేస్తున్నారు కదా మిల్క్ని, ఆ రైతులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బఫలోస్కి కానీ కౌస్కి కానీ ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారో అది జెన్యూనా కాదా, అది ఆర్గానికా కాదని మీకెలా తెలుసు అని అడుగుదాం అనుకుంటున్నా. మీ వెటరేరియన్స్ వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు అని చెప్పేశారు దానికి. అవునండి. సో ఆ డెప్త్ అండి, ఏం పెడితే దానికి ఎలా ఇన్పుట్ ఇచ్చామో దాని నుంచి అవుట్పుట్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. హెల్దీగా ఉన్నాయా లేదా, ఆవులు తిరుగుతున్నాయా లేదా, ఒకసారి ఎంత టైం కట్టేస్తున్నారు, ఎంత టైం వదులుతున్నాము, ఇవన్నీ పారామీటర్స్ కూడా 1 by 1 అండి. ఈ రోజు 100% లో ఉన్నామంటే లేదండి. నెమ్మదిగా హౌ డు వి గెట్ దర్. ఏదన్నా క్వాలిటీ అనేది 0 to 100 అయిపోదండి. 0 to 1, 1 to 2, 1 to 2 అలా నెమ్మదిగా. సో లాస్ట్ 10 years నుంచి ఇదే ఎఫర్ట్ పెట్టుకుంటా ప్రతి సంవత్సరం ఒక వన్ మోర్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ క్వాలిటీ. మీరు నన్ను అడిగితేనండి 2 years బ్యాక్ క్వాలిటీకి ఈ ఇయర్ క్వాలిటీకి ఇంకా సూక్ష్మంగా, ఇంకా ఫోకస్డ్ ఎఫర్ట్ ఇన్ క్వాలిటీ పెడుతున్నామండి. ఎవ్రీ ఇయర్ బెటర్ అవుతూ ఈవెన్చువల్లీ ఎప్పుడు ఒక లెవెల్, ఫస్ట్ గ్రేట్ ప్రొడక్ట్స్, గ్రేట్ క్వాలిటీ రా మిల్క్, దాంతోపాటు సూపర్ ప్రొడక్ట్స్,
కస్టమర్స్కి టేస్టీగా ఉండే ప్రొడక్ట్స్ క్రియేట్ చేయడం ఇస్ ద నెక్స్ట్ స్టెప్. ఇవన్నీ చేసుకుంటా సిస్టమేటిక్గా వస్తున్నామండి. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఎవరో చెప్పారండి ఏంటంటే, ఇప్పుడు పాలు పగిలిపోకుండా, ఇరిగిపోకుండా ఉండాలి అంటే చిల్ చేయాలి. అవునండి. కానీ ఆ చిల్ చేయడానికి కూడా దాంట్లో కెమికల్స్ వాడితేనే అవి 3 days 4 days మనం యూజ్ బై డేట్ పెడతారు అన్నిటికీ కూడా. అవునండి. చాలా కంపెనీస్కి ఈ రోజు కొన్నామంటే రేపటితో యూజ్ బై డేట్ ఉంటుంది. అవునండి. బట్ మన దానికి వచ్చేసి 3 days 4 days ఉంటుంది యూజ్ బై డేట్. అవునండి. కానీ అలా ఉండాలి అంటే కూడా కెమికల్ యూజ్ చేస్తేనే ఉంటాయి, లేకపోతే ఆ పాలు నిలవ్వు. వాళ్ళు అందులో ఆల్రెడీ మిక్స్ చేసేస్తారు అని చెప్పారు. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరనే కాదు ఏ కంపెనీ పాలైనా సరే అని చెప్పారు. అందులో నిజం ఎంత? నిజంగా అలాంటిది ఏమన్నా మిక్స్ చేయాలా? అవసరం లేదు మ్యామ్. ఈ క్వశ్చన్ మాకు చాలా ఫ్రీక్వెంట్ గా మేము ఫామ్ విజిట్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. ఓకే. మీ పాలు ఎందుకు 3 రోజులు ఉంటాయి అంటే నేను అది చెంపదెబ్బ కొట్టినట్టు అంటానండి. ఎందుకంటే మీరు యుఎస్ కానీ యూరోప్ కానీ వెళ్ళండి, వాళ్ళు చల్లగా చేసిన పాలనే 7 నుంచి 10 రోజులు షెల్ఫ్ లైఫ్ ఇస్తారు. మనం ఇండియాలో ఓన్లీ 3 నుంచి 4 రోజులు ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా చిల్ చేస్తే పాలలో ఆ బలం కూడా 4 రోజులు మీరు మాత్రమే, మిగతా కంపెనీస్ 1 day ఓన్లీ. అవునండి. సో నేనేమంటానంటే ఇంకా లోపం ఉందండి. మనం 7 to 10 days వెళ్ళాలి. పాలలో ఆ బలం ఉందండి. మీరు ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు గేదెలు కానీ ఆవులు కానీ ఉంటే మీరు పాలను తీసుకుని ఏదైతే ప్రొడ్యూస్ చేసిన పాలను వెంటనే చిల్ చేయాలండి. ఎలా చిల్ చేయాలంటే పెద్ద గిన్నెని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ పెడితే సరిగ్గా చిల్ అవ్వదు. ఎందుకు? సైడ్స్ చిల్ అయిపోతుంది, మధ్యలో చిల్ అవ్వదు, మధ్యలో వేడిగా ఉంటాయి, అప్పుడు మళ్ళీ పాడైపోతాయండి. మీరు మొత్తం పాలను కనుక ఫాస్ట్ గా చిల్ చేస్తే మీకు 15 రోజులు 10 నుంచి 15 రోజులు పాలు పాడగవండి. పాలలో బలం ఉందండి. పాలు నేచర్ చాలా ఇంటెంట్ తో తయారు చేస్తుంది. పాలను ఎలా చిల్ చేస్తాం బౌల్ ని కాకుండా? అవునండి. సో పాలలో మీకు ఇండస్ట్రీలో చూస్తే ఎలా చేస్తారంటే పాలని ప్లేట్స్ మధ్యలో చూస్తారు. మీరు ఎప్పుడన్నా కార్ రేడియేటర్ ఎలా పనిచేస్తుందో చూసారు, సన్నని పాలని ఒక పొరలాగా ఒక స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ మధ్యలోంచి పంపిస్తామండి. ఈ ప్లేట్ మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది ఫాస్ట్ గా కిందకు వచ్చేస్తుంది. సో అది ఏంటంటే ఎంత ఫాస్ట్ గా కూల్ చేస్తామన్నది ఇంపార్టెంట్ అండి. అది గనక మీరు కరెక్ట్ అంటే అది. కానీ నేను ఏమంటున్నానంటే ఎంఫసిస్ ఆవు దగ్గర నుంచి వచ్చిన వెంటనే మీకు ఆవు మీరు ఎప్పుడన్నా పాలు పిండినప్పుడు చూస్తే పాలు వెచ్చగా ఉంటాయి. అవును, చాలా వేడిగా ఉంటాయి. చాలా వేడిగా ఉంటాయి కదండి. మీరు పాలు ఇంట్లో పెరుగు గనక తోడు పెడితే ఏ టెంపరేచర్ లో తోడు పెడతామండి? కాస్త వేడిగానే పెట్టాలి. ఎందుకు వేడిగా తోడు పెడతాము? ఆ టెంపరేచర్ మీరు ఎప్పుడన్నా మెజర్ చేస్తే గోరు వెచ్చని అంటాం. 1 2 3 మన గోరు కాలాలి అంటామండి. ఆ టెంపరేచర్ మీరు థర్మామీటర్ పెట్టి చూస్తే 40 నుంచి 42 డిగ్రీల మధ్యలో గోరు వెచ్చని అంటాం. ఆ టెంపరేచర్ ఎందుకు తోడు పెడతామంటే అప్పుడు బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా, పెరుగులో ఉన్న మంచి బ్యాక్టీరియా ఆ పాలను తోడుపెట్టడానికి ఆ టెంపరేచర్ ఇంపార్టెంట్. బ్యాక్టీరియా ఫాస్ట్ గా పెరుగుతాయండి. మీరు అదే పాలు పిండినప్పుడు టెంపరేచర్ చూసారనుకోండి, అది కూడా 38-39 డిగ్రీలు ఉంటుంది. అప్పుడు కూడా పాలు బికాస్ దాని బాడీలోంచి వస్తున్నాయి కాబట్టి ఆ టెంపరేచర్లో వస్తాయండి. ఆ టెంపరేచర్ బ్యాక్టీరియా ఫాస్ట్ గా పాలను తింటూ ఉంటాయి. సో ఓన్లీ వే టు ప్రిజర్వ్. అందుకని ఏమంటున్నానంటే పొట్టలోంచి వచ్చిన పాలు 38-39 డిగ్రీలు ఉన్నాయి కదండి, దాన్ని ఎంత తొందరగా 4 తీసుకొస్తారని చాలా ఇంపార్టెంట్. బయట చాలా సేపు ఉన్నాయనుకోండి, 2-3 గంటలు ఉన్నాయనుకోండి, సగం లైఫ్ అయిపోయింది. 6 గంటలు ఉన్నాయనుకోండి, ఒక డేకి లైఫ్కి వచ్చేసింది. మీరు 2-3 గంటల్లో చిల్ చేశారనుకోండి దాన్ని 3 నుంచి 4 రోజులు, మీరు 6 గంటల్లో చిల్ చేశారనుకోండి ఒక రోజే షెల్ఫ్ లైఫ్ ఇవ్వగలరు. సో అది సీక్రెట్ అండి. ఎంత ఫాస్ట్ గా 39 డిగ్రీల్లో దాని బాడీలోంచి బయటకు వస్తున్నాయి, దాన్ని ఎంత ఫాస్ట్ గా 4 డిగ్రీలకి తీసుకొస్తే అంత లైఫ్ ఉంటుంది. మీకు వెస్ట్లో ఏమవుతాయంటే పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి అండి, లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు కాబట్టి దాని పార్లర్లోంచి పాలు పిండుతూనే పాలు బయట దాని పొదుగులోంచి పాలు వస్తూనే ఇమీడియట్ నెక్స్ట్ 1 or 2 minutes లో చిల్ అయిపోతున్నాయి అక్కడ. అందుకని వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. మనకు కొద్దిగా టైం పడుతుంది మన దగ్గర రావడానికి. మాకు కూడా మేము కూడా ఒక 2-3 గంటలు పెట్టుకుంటామండి టార్గెట్. మీరు ఆ టైం పెరిగే కొద్ది. సో మేము సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మా దగ్గర ఒక 25 ఫార్మ్ లెవెల్ మిల్క్ చిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అంటే కొన్ని ఫార్మ్స్ లో పిండిన వెంటనే విలేజ్ లెవెల్లో పాలు వచ్చిన వెంటనే ఫస్ట్ స్టెప్ లో చిల్ అయిపోవాలి. దీంతో పాటు ఇంకొక 22 చిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఓవరాల్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత ఫాస్ట్ గా మీరు పాలని చిల్ చేస్తామన్నదే దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ మిల్క్ సెట్ అవుతుందండి. సో ఇది ఇంపార్టెంట్ స్టెప్. మీరు అన్నట్టు అక్కడ ఉందండి సీక్రెట్. ఇది గనక చేస్తే ఎటువంటి ప్రిజర్వేటివ్ యాడ్ చేయాలని అవసరం లేదండి. మా పాలని ఏ రోజన్నా టెస్ట్ చేయండి, 100% హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ, కాస్టిక్ సోడా కానీ, బేకింగ్ సోడా కానీ, ఫార్మలిన్ కానీ ఎటువంటి ప్రిజర్వేటివ్ ఉండదండి. అది గ్యారంటీ. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ అస్ టు ఎగ్జిస్ట్ అండ్ ఇన్ కేస్ మేము ప్రిజర్వేటివ్ చేయాలంటే. ఎందుకంటే ఈరోజు పాలు ఉన్నాయి కదండి, మేము ఇచ్చే గ్యారంటీ అంటే మా పాలలో ఎటువంటి ఏ రోజు కాస్టిక్ సోడా అనేది కానీ ఉండదు. కాస్టిక్ సోడా ఇస్ అ కామన్ ప్రిజర్వేటివ్ అండి. ఇప్పుడు పాలు ఇరిగిపోతున్నాయి, ఎలా ఇరిగిపోతున్నాయి అండి? యాసిడ్ తయారై ఇరిగిపోతున్నాయి అంటాం. సో బేస్ కాస్టిక్ సోడా కానీ, బేకింగ్ సోడా కానీ ఆర్ బేసెస్ అండి. మీకు చిన్నప్పుడు గుర్తుండదు, ఇంట్లో మన మదర్స్ కూడా అమ్మలు ఎప్పుడైనా పాలు ఇరిగిపోతుందంటే కొద్దిగా బేకింగ్ సోడా, ఏది మన బజ్జీలో వేసే బేకింగ్ సోడా వేస్తే పాలు ఇరిగిపోకుండా వాడేవారు. చిన్న ఇంట్లో చిట్కా అనేవాళ్ళం. బట్ రోజు కాస్టిక్ సోడా
అది అసలు వేసుకోకూడదు, మంచిది కాదు కదా. మంచిది కాదు కదండి. సో దానివల్ల పాలు ఇరగవు. ఎందుకు? యాసిడ్ తయారవుతుంది, కాస్టిక్ సోడా బేస్, బేకింగ్ సోడా బేస్ అండి. యాసిడ్ ప్లస్ బేస్ కెమిస్ట్రీ చదువుకుంటాం, న్యూట్రలైజేషన్ అసలు బేకింగ్ సోడా వాడొద్దు అని కదా ఇప్పుడు వాడకూడదు, చెప్తున్నారు. వాడకూడదండి, అసలు ఎందులోనూ వాడొద్దు అని చెప్తున్నారు. వాడకూడదండి. బట్ మీకు చూస్తే ప్రతి ఫుడ్ ఫ్యాక్టరీలో ఇవి ఉంటాయి. ఎందుకు? దే ఆర్ గ్రేట్ క్లీనింగ్ కెమికల్స్ అండి. మీరు క్లీనింగ్కి వాడే క్లీనింగ్ ఓకే, నేను అనేది ఫుడ్ 100% పార్టికల్స్ లో కానీ రాకూడదండి, ఫుడ్ 100% అంటే ప్రిపరేషన్ లో కానీ దేంట్లో కూడా అసలు బేకింగ్ సోడా యూజ్ చేయొద్దు అవసరం అంటున్నారు. లేదండి. పాలల్లో ఎస్పెషల్లీ అవసరం లేదు. ఆ గ్యారంటీ ఏ రోజు కూడా, ప్రతిరోజు ఆ డెప్త్ అండి. డెప్త్ అనేది ఏంటి? ప్రతిరోజు ఏ రోజన్నా కస్టమర్ మాకు ఆ ట్రస్ట్ చేసి అది ఇస్తున్నారు కదా, దాన్ని ఎలా చేయాలి, ఆ డెప్త్ ఎలా బిల్డ్ చేయాలి, ఎవ్రీడే ఈ టెస్ట్లో 100% పాస్ కావాలి. సో దానికి ఏదైతే ఆ ల్యాబ్ టీమ్ పీపుల్ అందరూ మోటివేటెడ్ పీపుల్, ఎందుకు ఈరోజు అందరూ సెల్స్ ఫామ్ కోసం ఆ టీం అంతా ఎందుకు పనిచేస్తారంటే ఈ వాల్యూస్ కోసం అండి. బికాస్ దే పర్సనలీ బిలీవ్ ఇన్ దీస్ వాల్యూస్, కాబట్టి ఆ డెప్త్ బిల్డ్ చేస్తున్నామండి. మీ దగ్గర ఓన్లీ కౌ మిల్క్ బఫ్లో కూడా ఉంది కదా, బఫ్లో రెండు ఉన్నాయి కదా. అవునండి. రెండు కూడా మీరు బయట రైతుల దగ్గర నుంచే తీసుకుంటారా అండి, లేకపోతే మన ఫామ్ లో ఏమన్నా ఉన్నాయా? మేము ప్రొడ్యూస్ చేసేది లెస్ దెన్ 1% ఆఫ్ ద మిల్క్ అండి. మేము ఒక 3 ఫార్మ్స్ రన్ చేస్తాము. అందులో బర్రెలు కూడా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ ఆవులేనా? ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక ఫామ్ ఉందండి, ఓకే. మనకు అలాగే పూణేలో ఒక ఫామ్ ఉంది, మన బెంగళూరులో కూడా ఒక ఫామ్ ఉంది. 3 చిన్న ఫార్మ్స్ ఉన్నాయండి. బట్ ఒకటి ఏం చేస్తామంటే ప్రతి 40 లీటర్ క్యాన్ లో మాకు ట్రేసబిలిటీ ఉందండి. ఈ రోజు మీరు మా క్వాలిటీ రిపోర్ట్ చూస్తే, మీకు సపోజ్ మీకు ఈ రోజు ఒక బ్యాచ్ ఆఫ్ మిల్క్ వచ్చినాయండి, దాన్ని ఆ బ్యాచ్ ని మీరు quality.setsfarm.com వెళ్తే అది రిపోర్ట్ ఇస్తుంది. ఈరోజు ఏ టెస్టులు పాస్ అయింది ఆ రిపోర్ట్ ఇస్తుందండి. దాంతోపాటు ఈరోజు ఎన్ని పాలు రిజెక్ట్ చేసాము, ఈరోజు ఒక 1000 లీటర్లు రిజెక్ట్ చేస్తాం అని చూపిస్తుంది. దాని కింద ట్రేసబిలిటీ కూడా ఒక 6 నెలల సంవత్సరంలో చూపిస్తుంది. ఈరోజు మాకు తెలుసండి, ఇప్పుడు ఇన్ని పాలు రిజెక్ట్ చేసామంటే ఏ విలేజ్ లో ఏ క్యాన్ లో ఏం టెస్ట్ ఫెయిల్ అయింది అనేది ఆ ట్రేసబిలిటీ మా దగ్గర ఈరోజు ఉందండి. సో ఆ డెప్త్ అనేది బిల్డ్ చేస్తున్నాం. సో మీకు ఏ 40 లీటర్ క్యాన్, ప్రతి 40 లీటర్ క్యాన్కి ఒక నెంబర్ ఉంటుందండి. ఆ 40 లీటర్ క్యాన్కి ఏ క్యాన్ ఫెయిల్ అయింది అనేది అనే ట్రేసబిలిటీ మన దగ్గర ఉందండి. మరి ఆ రైతు దగ్గర మళ్ళీ కొంటారా మీరు, లేకపోతే వాళ్ళని వార్న్ చేస్తారా, లేకపోతే ఎట్లా? గ్రేట్ క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏమంటామంటే థిక్కనర్స్, పాలను చిక్కగా చేసే పదార్థాలు కానీ ప్రిజర్వేటివ్స్ కానీ నోను అండి, అవి కంపల్సరీ చేయకూడదు. ఎందుకు? ఫెయిర్ ప్రైస్ ఇస్తున్నాము, చేయాల్సిన అవసరం లేదండి. థర్డ్ థింగ్, యాంటీబయాటిక్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒకసారి మెడికల్ ఎమర్జెన్సీ ఉండొచ్చండి. ఇప్పుడు ఆవుకి ఏదైనా ట్రీట్ చేయాలి, కానీ ఆ పాలని సెపరేట్గా ఇవ్వండి, కలిపి తీసుకురావద్దు. కలిపి తీసుకురాకుండా సెపరేట్గా ఇస్తే వి స్టిల్ పే అండి. ఎందుకు? కలిపి సాల్వ్ చేయాలి ప్రాబ్లం. యాంటీబయాటిక్ అనేది మనము తాగకూడదు, రైతు తాగకూడదు, ఎవరు తాగకూడదు, కస్టమర్ తాగకూడదు, రైతు ఎవరు తాగకూడదు. సో అవేర్నెస్ బిల్డ్ చేస్తున్నాం. ఆ పాలు ఏదైతే ఈరోజు, కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇప్పుడు మీకు ప్రాబ్లీ ఫామ్ లో ఒక 40 లీటర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాంట్లో ఒక ఆవు కానీ ఒక గేదె కానీ 2 లీటర్లు మీరు పిండారు, దానికి ఇంజెక్షన్ ఇచ్చారు, ఎమర్జెన్సీ మెడికల్ రీజన్ కి ఇచ్చారు. ఆ 2 లీటర్లను సెపరేట్ చేస్తే చాలు. ఆ 2 లీటర్లు తీసుకొచ్చి మీరు కలిపితే మొత్తం 40 పోవాలి. సో ఆ విధంగా ట్రేసబిలిటీ బిల్డ్ చేస్తాం. సో బట్ ఎవ్రీ 40 లీటర్ క్యాన్ లో ఏ యాంటీబయాటిక్ ఫెయిల్ అయింది, ఈ ఫెయిల్ అయింది, మాకు వీ హ్యావ్ దట్ డేట్ అండ్ వర్క్ చేస్తాం వాళ్ళతోటి. ఇప్పుడు ఆ 2 లీటర్స్ సపరేట్ గా తెప్పించి వాటికి పే చేస్తారు, అవి తీసుకెళ్ళి మీరేం చేస్తారు? మేము అది ఈ రోజుకి అది యావరేజ్ గా మా దగ్గర ఒక 1000 లీటర్స్ దాకా ఉంటుందండి. అట్లా వస్తాయా? కానీ అది ఇటువైపు సెట్స్ ఫామ్ లో కస్టమర్ పాలలోకి రావాలండి. ఎవరొకళ్ళు దాన్ని వేరే పర్పసెస్ కి యూజ్ చేస్తారు. అది ఎంటైర్లీ పాలు గనక ఎరిగిపోయే స్టేట్ ఎలా ఉంటే 100% డ్రైనేజ్ పారబోయాలి, ఈటీపీలోకి వెళ్తాయండి. బట్ ఈ పాలు, ఇలాంటి యాంటీబయాటిక్ పాలు, ఇలాంటివి ఉన్న పాలు అయితే ఎవరొకళ్ళు వేరే వాళ్ళు వచ్చి అదే కొనుక్కు పట్టుకెళ్తారండి. అది బట్ మన కస్టమర్కి వెళ్ళే పాలల్లో ఆ సైకిల్లో కలవదు బేసికల్. రైట్. ఈ పన్నీరు విషయానికి వస్తే, నేను పన్నీరు ప్రిపరేషన్ కూడా చూశాను మీ దగ్గర. బట్ నార్మల్ గా పన్నీరు, అనలాగ్ పన్నీర్ అని ఈ మధ్యన బాగా వింటున్నాము. తర్వాత వాటిని ఈ మధ్యనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా చాలా చోట్ల వాటిని పట్టుకున్నారు, కల్తీ పన్నీరు అని చెప్పేసి. అయితే అన్లాగ్ పన్నీర్కి పర్మిషన్స్ ఉన్నాయంట, కానీ అన్లాగ్ పన్నీర్ని తయారు చేసే ఆ ఏదైతే మెథడ్ ప్రిపరేషన్ ఉంటుందో అందులో తేడా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు రైడ్ చేశారు, వాళ్ళని మీద కేసులు బుక్ చేశారు. పనీర్ అనేది గనక అనాలి అంటే పాలతో చేసిన పదార్థాలు అయితేనే పనీర్ అనాలి, లేకపోతే దానికి వేరే పేరు పెట్టడం అనలాగ్ పనీర్ అని సెపరేట్ గా రాయాలి. కానీ అలా రాయరు. అంటే అది చేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు అనలాగ్ పనీర్ అని అంటే ఏంటంటే టిపికల్ గా పాలలో ఉన్నది, పాల వెన్నని తక్కువ కాస్ట్ తోటి వెజిటబుల్ ఆయిల్ తో చేస్తే, ఇప్పుడు పాల వెన్న అనేది 700 నుంచి 800
రూ. 500 కేజీ అండి, ఆర్ రూ. 600 అంటే ఇదేమో రూ. 100 కేజీ. సో మీరు సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడట్లేదు కదండి. సో Yes, అంతే మాట్లాడినప్పుడు కదా. అది క్లియర్ గా రాస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇష్టమైన వాళ్ళు తింటారు తింటారండి. అలాగని తెలిసిన Yeah, తర్వాత, yeah. లేదంటే తినరు. అలాగే పాల సాలిడ్స్ ని మీరు స్టార్చ్ తో రిప్లేస్ చేస్తారు, రైస్ ఫ్లోర్ కానీ వీట్ Yes. ఫ్లోర్ కానీ మైదాతో రిప్లేస్ చేస్తే అలా రాశారు అనుకోండి, ప్రాబ్లం లేదు. రాయకుండా ఇంగ్రీడియంట్స్ మిస్లేబులింగ్ చేసినట్టే కదండి. ఇప్పుడు దాంట్లో ఉన్నది వేరు, చెప్తున్నది వేరు, అమ్ముతున్నది వేరు. దట్ ఈస్ దిస్ థింగ్ ఇన్ అనలాగ్ పనీర్ వర్సెస్ రియల్ పనీర్. ఓకే, ఒక కేజీ పన్నీర్ కావాలి అంటే ఎన్ని పాలతోటి చేయాల్సి ఉంటుందండి అసలైతే? ఈ రోజున్న ఆవు పాల రేటు చూసుకుంటే మ్యామ్, ఈ రోజు మనకి ఆవు పాలతోనే చేస్తారా పన్నీర్? దేంతోనైనా చేయొచ్చు అండి. గేదె పాలతో చేయొచ్చు, ఆవు పాలతో చేయొచ్చు అండి. మీకు ఎనీవేర్ ఫ్రమ్, డిపెండింగ్ ఆన్ మీరు ఎంత ఎఫిషియెంట్ గా చేస్తారు, మీరు చేసే మీ శాలరీ కౌంట్ చేసుకుంటారు లేదు చేస్తే, మీకు రూ. 325 నుంచి రూ. 350 దాకా ఒక కేజీ చేయాలంటే ఖర్చు అవుతుందండి పన్నీర్. Okay. ఎందుకంటే ఒక 7 లీటర్ల పాలు పడతాయి జనరల్ గా. మీరు ఇంట్లో గనక ఒక 7 లీటర్స్ పాలు తీసుకుని కాసి నిమ్మకాయ జ్యూస్ కానీ వెనిగర్ కానీ పెడితే మీకు ఒక కేజీ పన్నీర్ వస్తుందండి. సో అది బేసిస్. మీకు ఇప్పుడు బయట రేట్ ఒక రైతు రేట్ 40 నుంచి 45 రూపీస్, మనం మీకు ఫ్యాక్టరీకి వచ్చేదాకా మీకు 45 నుంచి 50 రూపాయల మధ్యలో పడినా కానీ మీకు రేట్ వచ్చేది 325 నుంచి 350 మధ్యలో పడుతుంది. ప్లస్ ది నిమ్మకాయ జ్యూస్ కానీ వినిగర్ కాస్ట్ ప్లస్ చేసే పర్సన్ కాస్ట్ అన్నీ చేసుకుంటే మీరు 350 నుంచి 400 మధ్యలో పడుతుందండి. కానీ ఒక్కోసారి మధ్యలో పనీర్ మీకు 300 రూపాయలకి దొరుకుతుంది, లేకపోతే 280 రూపాయలకి దొరుకుతుంది, 250 దొరుకుతుంది అనేది వింటూ ఉంటారు. సో అక్కడ ఏమవుతుందంటే మోస్ట్ లైక్లీ అది అనలాగ్ పనీర్ అయి ఉండాలండి. రియల్ పనీర్ అయితే మీకు అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు ఎంత ఎఫిషియెంట్ గా చేసినా 350 రూపాయలు ఖర్చు అవుతుంది. నెయ్యి కూడా అంతే కదండి, ఎందుకంటే కేజీ నెయ్యి రావాలి అంటే ఆవు పాలు అయితే దగ్గర 25 to 30 లీటర్స్ యూస్ చేస్తేనే 1 కేజీ నెయ్యి వస్తుంది అని విన్నాను. గేదె అయితే గనక 10 నుంచి 15 లీటర్లు అని అంటారు, నిజమేనా ఇది? అవునండి, ఆవుకి 25 to 28 లీటర్స్ పడుతుందండి. గేదెకి అయితే మీకు 15 నుంచి 18 లీటర్స్ అనుకోండి యావరేజ్ గా. ఈ రేంజ్ లో డిపెండింగ్ ఆన్ ఎంత వెన్న వస్తుంది దాన్ని బట్టి ఈ రేషియో మారుతుంటుందండి. దాన్ని బట్టి మీరు దీని తర్వాత ఆ వచ్చే స్కిమ్ మిల్క్ ఏమైతే వస్తాయి, మీరు పెరుగుతో చేస్తారా లేకపోతే పాలలోంచి తీసిన వెన్నతో చేస్తారా, దాన్ని బట్టి ఆ వచ్చే మజ్జిగ కానీ లేకపోతే స్కిమ్ మిల్క్ కానీ ఏ ధర పలుకుతుంది దాన్ని బట్టి మన గీ రేట్ అనేది సెట్ అవుతుందండి. మీరు పెరుగు నుంచి చేసినప్పుడు ఆ మజ్జిగ నమ్మగలుగుతున్నారా, దానికి ఎంత వాల్యూ వస్తుంది మీకు, దాంతో గీ ప్రైస్ అనేది ధర అనేది మనకి నిర్ధారణ అవుతుందండి రఫ్గా. ఇప్పుడు మన దగ్గర కౌగి ఉంది, దేశీ కౌగి ఉంది. దేశీ కౌగి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దేశీ కౌగికి నార్మల్ కౌగికి సేమ్ టైం మిల్క్ కూడా దేశీ కౌ మిల్క్, నార్మల్ కౌ మిల్క్, దేశీ బఫెలో మిల్క్, నార్మల్ బఫెలో మిల్క్, ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? మేము ఫస్ట్ ఆవు పాలు గేదె పాలు గురించి మాట్లాడతాం అండి. కౌ బఫెలో మధ్యలో 2 డిఫరెంట్ స్పీసీస్ అండి. ఆంధ్ర అండ్ తెలంగాణలో దెర్ ఇస్ డెఫినెట్లీ స్ట్రాంగ్ ప్రిఫరెన్స్ ఫర్ బఫెలో మిల్క్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ బఫెలో మిల్క్ తో పెరిగాము. సో స్ట్రాంగ్ ప్రిఫరెన్స్ ఉంది. వెన్న శాతం కూడా ఎక్కువ ఉంటుందండి బఫెలో, కొంచెం చిక్కగా కూడా ఉంటుంది. చిక్కగా ఉంటుంది. 7% ఫ్యాట్ ఉంటుందండి యావరేజ్ గా బఫెలో. కౌ అయితే మీకు క్లోజ్ టు సగం ఉంటుంది, 4%, 3-4 మధ్యలో ఉంటుందండి. నెక్స్ట్ స్పీసీస్ కనుక చేస్తే ఆవు పాలు వర్సెస్ దేశీ ఆవు పాలు. మీరు చూస్తేనండి ఒక 50-60 సంవత్సరాల ముందు మన దగ్గర స్లోగా పాలు అనే ఉత్పత్తి అనేది సరిపడినంత లేనప్పుడు ఆ పాల ఉత్పత్తిని కవర్ చేయడానికి గవర్నమెంట్ ఆవుల్ని బయట నుంచి తీసుకొచ్చిందండి ఆ టైంలో. ఎందుకంటే మనకున్న ఆవులు పాల ఉత్పత్తి అనేది తక్కువ అండి. ఇప్పుడు దేశీవాలి ఆవులు యావరేజ్ గా తక్కువ పాలిస్తాయి. వేరేస్ మీ యూరోపియన్ బ్రీడ్స్ చూస్తే హెచ్ఎఫ్స్ కానీ జెర్సీస్ కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఆ బ్రీడ్ డెవలప్మెంట్ చేసి ఎక్కువ పాలు వచ్చే లెవెల్కి తీసుకెళ్ళగలిగారు వాళ్ళు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే పాల ఈ నీడ్, దేశం మనది ఇంత లార్జ్ పాపులేషన్ సపోర్ట్ చేయడానికి బయట నుంచి యూరోపియన్ బ్రీడ్స్ని ఇంపోర్ట్ చేసి మన లోకల్ బ్రీడ్స్తో క్రాస్ చేసి సంకర జాతి ఆవులను తయారు చేయడం జరిగింది. ఈ రోజు మీరు కనుక ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ చూసుకుంటే 80% ఆఫ్ ద మిల్క్ ఇన్ ఇండియా ఇస్ ప్రొడ్యూస్ బై ఈ సంకర జాతి ఆవుల వల్లనే ప్రొడ్యూషన్ అవుతుంది. కర్ణాటక చూసినా, గుజరాత్ చూసినా, మహారాష్ట్ర చూసినా, తమిళనాడు చూసినా మోస్ట్ ఆఫ్ ద మిల్క్ ప్రొడక్షన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఈవెన్ మన చిత్తూరు, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, పలంనేరు బెల్ట్స్, ఇవన్నీ మిల్క్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు చిత్తూరు బెల్ట్ని. ఇవన్నీ కూడా ప్రెడామినెంట్లీ పాలు వచ్చేవి మన సంకర జాతి ఆవుల నుంచేనండి. దేశీవాలి ఆవులు ఏంటంటే మన లాస్ట్ 1000 yearsలో మనము వాటిని ఎక్కువ బ్రీడ్ చేసుకోలేకపోయాం. మన మిల్క్ ఈల్డింగ్ జెనెటిక్స్ ఏదైతే ఉందో మనం దాన్ని కాపాడలేకపోయామండి. సో మనకి ఈరోజు గిర్ తీసుకున్నా, సాహివాల్ తీసుకున్నా యావరేజ్గా పాలు తక్కువ ఇస్తాయి. మేత అనేది ఒకటే తింటాయి, ఎందుకంటే దాని బాడీ వెయిట్ సపోర్ట్ చేయడానికి ఇంత మేత అనేది తినాలి. 40 కేజీల మేత, 30 నుంచి 40 కేజీల మధ్యలో గడ్డి పెట్టాలి, దానికి దాంతో పాటు అది పెట్టాలి. కానీ వచ్చే పాలు క్వాంటిటీ మాత్రం తక్కువ అండి. ఈరోజు బెస్ట్ ఈల్డింగ్ గిర్స్ హైవాల్ తీసుకున్నా మీకు యావరేజ్గా మీరు చూసుకుంటే 6 నుంచి 8 లీటర్లు పాలు వస్తాయండి సంవత్సరం పొడుగునా చూసుకుంటే. అదే మీకు సంకరజాతి ఆవు 15 నుంచి 20 లీటర్లు ఇస్తుంది. సో రైతనే అతను టిపికల్గా నేను పడే కష్టానికి నాకు వాల్యూ దేంట్లో వస్తుందో చూసుకుంటారండి. సో ఆ విధంగా దేశీవాలి ఆవులు ఎందుకు ప్రైస్ ఎక్కువ అంటే తక్కువ, ఈరోజు పాలు తక్కువ ఇస్తాయి. సో అందుకని
దాని రేట్ ఎక్కువ అండి. ఇట్స్ ప్యూర్లీ ఆ ప్రొడక్షన్ కెపాసిటీ తక్కువ కాబట్టి, బట్ సేమ్ ఎఫర్ట్ పడుతుంది. ఇంతేమంది మనుషులు పడతారు, అంతే పడతారు, వచ్చే పాలు క్వాంటిటీ తక్కువ అండి, అందుకని రేట్ ఎక్కువ. అలాగే గీ కూడా పాలు తక్కువ కాబట్టి గీ రేట్ ఎక్కువ అండి. కామన్గా మార్కెట్లో ఈ A1 A2 గురించి ఇది మాట్లాడతారండి, ఇది ఒక అనదర్ లార్జ్ కాన్సెప్ట్. బట్ ప్యూర్లీ ఫ్రమ్ ఎందుకు ప్రైస్ ఎక్కువ అంటే దీనివల్ల అండి, ప్రొడక్షన్ తక్కువ, వచ్చే పాలు తక్కువ కాబట్టి రేట్ ఎక్కువ అండి. సో ఇప్పుడు ఇంకొకటి స్కిమ్డ్ మిల్క్ అని వింటుంటాం, అదేంటి? మేము జనరల్గా యాజ్ ఎ డైరీ టిపికల్గా ఏంటంటే ఎవరన్నా అడిగితే మీరు ఏం పాలు మీ టేస్ట్ బట్టి హోల్ పాలు అంటే ఆవు కానీ గేదె కానీ బర్రె కానీ ఎలా ఇచ్చిందో అలా వచ్చిన పాలను తాగమంటామండి. మీరు కావాలంటే ఇంట్లో కొద్దిగా నీళ్లు కలుపుకోండి, బట్ హోల్ మిల్క్ ఈజ్ వాట్ వి ప్రిస్క్రైబ్ అండి. ఎందుకంటే ఒక ఆవు కానీ గేదె కానీ హోల్ మిల్క్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఇస్ వాట్ వి రికమెండ్ అండి. బట్ కొద్దిమంది కస్టమర్స్ నాకు కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఇంత వెన్న వద్దు అన్న కస్టమర్స్ కి మాత్రమే మేము స్కిమ్డ్ మిల్క్ మిల్క్ అంటే మొత్తం వెన్న తీసేసిన పాలండి, పల్చటి పాలు మొత్తం వెన్న తీసేసిన పాలని స్కిమ్. దాంట్లో స్టిల్ సాలిడ్స్ ఉంటాయి, అంటే ఏంటి, మీ లాక్టోస్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ అవన్నీ ఉంటాయి, కానీ వెన్న మొత్తం తీసేసిన పాలని స్కిమ్ మిల్క్ అంటాం. ఫ్యాట్ షుడ్ బి లెస్ దెన్ 0.5% అండి, అది స్కిమ్ మిల్క్. పిల్లలకి కానీ జనరల్గా నా పర్సనల్ రికమెండేషన్ అడిగితే మాత్రం, ఆబ్వియస్లీ మీరు డాక్టర్ని అడిగితే మీకు డాక్టర్ ఏది బెస్టో చెప్తారు. నా పర్సనల్ రికమెండేషన్ నేను ఎప్పుడు హోల్ మిల్క్ తీసుకోమంటానండి. అది ఎలా ఇచ్చిందో అలా, బఫ్లో మిల్క్ కానీ మీ పర్సనల్ టేస్ట్ బట్టి, మీకు ఆవు పాలు ఇష్టమైతే ఆవు పాలు, బట్ హోల్ మిల్క్ ఇస్ వాట్ వి రికమెండ్ అండి. ఓకే, కొన్ని టెట్రా ప్యాక్స్ లో వస్తాయి 3 months 4 months కూడా, అవి ఏమి కాకుండా అలా ఉంటాయి, అవి చాలా చిక్కగా కూడా ఉంటాయి పాలు. అవి ఏంటి, ఎందుకు అలా అన్ని రోజులు ఎలా ఉండగలుగుతుంది, అందులో ఏం కలిపితే ఉంటున్నాయి మ్యామ్? సో పాలలో దీని ఓవరాల్ హీట్ ట్రీట్మెంట్ అనే దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్. పచ్చిపాలు అందరికీ తెలిసినవి, ఆవు నుంచి ఎలా వచ్చినాయి దాన్ని పచ్చిపాలు అంటాం. బాయిల్డ్ మిల్క్ అంటే ఇంట్లో మనం వేడి చేస్తే బాయిలింగ్ 100 degrees దగ్గర బాయిల్ చేస్తామండి పాలను. మనం పొంగు వస్తుంది అంటే 100 degrees వెళ్తున్నట్టు, 100 degrees. థర్డ్ పాస్టరైజేషన్ అనే పద్ధతి అనే వర్డ్ మీరు వింటారు. పాస్టరైజేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అండి, యూరోప్ లో స్టార్ట్ అయింది. ముందు యూరోప్ అంతా రా మిల్క్ తాగేవారండి, పచ్చిపాలు తాగేవారు. అప్పుడు అక్కడ ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం పాస్టరైజేషన్ అనే ప్రాసెస్. ఇదేం లేదండి, సింపుల్. మనం ఇండియాలో 100 degrees తీసుకెళ్ళాము, పాస్టరైజేషన్ అనేది 75 degrees 72 నుంచి 75 degrees మధ్యలో పాలను వేడి చేస్తారు. చేయడం దీన్ని పాస్టరైజేషన్ అన్నారు. సింపుల్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అండి. మా ప్యాకెట్స్ మీద అన్నిటి మీద పాస్టరైజ్డ్ అని ఉంటుంది, ఎందుకంటే వేడి చేసినప్పుడు కొన్ని బ్యాక్టీరియా, ట్యూబర్క్యులోసిస్ కానీ బ్యాక్టీరియా చచ్చిపోతాయి. సో అది ఇంపార్టెంట్ అండి. మీరు ఏ పీడియాట్రిషియన్ మాట్లాడినా పాస్టరైజ్డ్ పాలు తాగండి, ఒక లెవెల్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది. రా మిల్క్లో ఏమన్నా కొన్ని ఉండేవి అన్నిటిని ఈ హీట్ ప్రాసెస్ అనేది చంపేస్తుంది. సో పాస్టరైజేషన్ చేస్తాం. నెక్స్ట్ పాస్టరైజేషన్లో ఏమవుతుందంటే ఒక 95% బ్యాక్టీరియాని చంపుతుంది. అవి బ్యాడ్ బ్యాక్టీరియా అవ్వచ్చు, కొన్ని గుడ్ బ్యాక్టీరియా కూడా అవ్వచ్చు అండి. కాకపోతే మిగతా ఉన్న బ్యాక్టీరియా వల్ల మనకి హాని జరగదు. అది ఒక కాన్సెప్ట్ బిహైండ్ పాస్టరైజేషన్. మీరు ఏదైతే టెట్రాప్యాక్ పాలు అన్నారో అది ఇస్ అనదర్ ప్రాసెస్ కాల్డ్ స్టెరిలైజేషన్ అండి. అది ఇంకొద్దిగా హై టెంపరేచర్కి తీసుకెళ్తారు. ఎక్కడికి 120 నుంచి 130 degrees మధ్యలో తీసుకెళ్తారండి. మనం ఇందాక ఏమైనా పాలు పొంగు రావడం అంటే 100 degrees అన్నాం కదా, బాయిలింగ్ అంటాం కదా. మరి పాలని 120 నుంచి 130కి ఎలా తీసుకెళ్తామండి? ఇట్స్ హై టెంపరేచర్ హై ప్రెషర్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ప్రెషర్ కుక్కర్ చేసినప్పుడు ఏమవుతుంది, పైన మూత పెట్టడం వల్ల ప్రెషర్ సో ఇది హై టెంపరేచర్ హై ప్రెషర్ ప్రాసెస్. దానివల్ల మీరు 99.995% ఆఫ్ ద బ్యాక్టీరియాని చంపేస్తున్నారు ఈ ప్రాసెస్లో. ప్లస్ ద ప్యాకేజ్, ఈ రెండు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లైఫ్ అనేది ఇవ్వగలుగుతున్నారు. ఇట్స్ ప్యూర్లీ డ్రివెన్ బై ద ప్రాసెస్ అండి. మరి అవి తాగొచ్చా, లేకపోతే వాటిని పెరుగుగా వాడొచ్చా, లేకపోతే వాటిని డైరెక్ట్ గా తాగొచ్చా, లేదంటే మళ్ళీ హీట్ చేయాలన్నా ఏంటి? తాగొచ్చండి. దాంట్లో పౌష్టికాహారం ఉంటుంది. మీరు జనరల్ గా అడిగితే ఫ్రెష్ పాస్టరైజ్ మిల్క్ బెటర్ అంటాం, ఎందుకంటే దాంట్లో ఇంకొద్దిగా బ్యాక్టీరియా, మనం మిల్క్ పాలలో ఉన్న లైఫ్ గురించి కూడా తాగుతాం కదండి. సో ఫ్రెష్ ఇస్ బెటర్ ఆల్వేస్. స్టెరిలైజ్డ్ మిల్క్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో న్యూట్రిషన్ ఉంది, బట్ బ్యాక్టీరియాని ఇంకొద్దిగా ఎక్కువ శాతంలో చంపేస్తున్నాం దాంట్లో. ఎందుకంటే మంచి బ్యాక్టీరియా కూడా ఉన్నాయి కదండి, మన బాడీ ఈస్ మేడప్ ఆఫ్ బ్యాక్టీరియా కదా. ఇంకొద్దిగా బ్యాక్టీరియాని చంపుతున్నాం. మీరు వెస్ట్లో కనుక యూఎస్ కానీ యూరోప్లో, అట్లీస్ట్ నేనున్న అప్పుడు యూఎస్లో యూరోప్లో టెట్రాప్యాక్ మిల్క్ హాఫ్ ద కాస్ట్ ఆఫ్ రెగ్యులర్ మిల్క్ ఉండేదండి. మీరు నార్మల్ పాస్టరైజ్డ్ మిల్క్కి సగం కాస్ట్లో టెట్రాప్యాక్. ఎందుకు, ఒక రైతుకి మీరు ఒక 6 నెలలు ఇస్తున్నారు అమ్ముకోవడానికి. సో అందుకని అది ఎప్పుడు సగం కాస్ట్ ఉండేది. ఇండియాలో ప్రాబబ్లీ ఇప్పుడు ఇంకా సేమ్ కాస్ట్లో అమ్ముతున్నారు, ఎందుకంటే టెట్రాప్యాక్ ఫ్యాక్టరీ పెట్టడానికి కాస్ట్ ఎక్కువ అవుతుందండి. బట్ ఈవెన్చువలీ ఇది కూడా కొద్దిగా తక్కువ ప్రైస్లో అమ్మే రోజులు కూడా వస్తాయి. ఫ్రెష్ మిల్క్ ఆల్వేస్ ఇస్ ప్రిఫరబుల్. టెట్రాప్యాక్ మిల్క్ ఏంటంటే మీకు దూరం వెళ్తున్నారు, ఎక్కడో మీరు రిమోట్ ప్లేస్లో ఉన్నారు, మీకు న్యూట్రిషన్ కావాలి అంటే టెట్రాప్యాక్ ఇస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఇట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సోల్జర్స్ సియాచిన్ గ్లేషియర్లో ఉన్నారు, మీకు ఒక గ్రేట్ సోర్స్ ఆఫ్ ఫుడ్. రోజు ఫ్రెష్ మిల్క్ లేనప్పుడు ఇట్స్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్
ఫుడ్ అండి. బట్ ఫ్రెష్ ఐ థింక్ ఇస్ మోర్ కానీ శ్రేష్టం అంటాను. దానికి ఇప్పుడు మీరు చెప్పిన టెట్రా ప్యాక్ మిల్క్ ఏవైతే ఉన్నాయో అవి పాయసం లాంటివి చేసేదానికి బాగుంటది అని చెప్పేసి అంటుంటే విన్నాను నేను చాలా మంది. ఎందుకు నేను కూడా అంటేనండి, ఒకసారి 2 సార్లు ట్రై ఎందుకంటే చేసా, బాగుంది. రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయండి. నేను ఇందాక పాస్టరైజేషన్ గురించి మాట్లాడాను. హోమోజనైజేషన్ అనేది ఇంకో యా, అదే కాన్సెప్ట్. మామూలు నార్మల్ ప్యాకెట్స్ మీద హోమోజినైజ్డ్ ప్యాచ్యురైజ్డ్ అని రాసి ఉంటుంది. అవును. అంటే ఏంటి అసలు? అవును, పాస్టరైజ్డ్ అంటే వేడి ఇప్పుడు మీరు చేసి చెప్పారు వేడి చేయడం. హోమోజినైజ్డ్ అంటే హోమోజనైజేషన్ అనేది మేము మా హోల్ మిల్క్ వేరియంట్స్ కి చెయ్యమండి. ఎందుకంటే హోమోజనైజేషన్ అంటే ఏంటంటే ఇది లార్జర్ డైరీ ఇండస్ట్రీ ఎందుకు చేసిందంటే ఇది ప్రతిరోజు పాలు వేరేగా ఉంటాయని చెప్పాను కదండి ఇందాక. అంటే ఈ రోజు ఆవు ఈ రోజు పాలు ఒకలా తయారు చేసింది. లార్జర్ డైరీ వెస్ట్ ఏం చేసిందంటే లార్జర్ డైరీ రోజు పాలు వేరేగా ఉంటాయి, కస్టమర్స్ రోజు మమ్మల్ని తిడుతున్నారు, ఈ రోజు పాలు ఒకలా ఉన్నాయి, రేపు ఒక పాలని. ఈ పాలని 2 పెద్ద సిలిండర్స్ మధ్యలో క్రష్ చేస్తారండి. దీన్ని హోమోజనైజేషన్ ప్రాసెస్ అంటాం. ఇంగ్లీష్ వర్డ్ హోమోజనైజ్. ప్రతిరోజు పాలని ఒకేలా చేసేయడంని హోమోజనైజేషన్. 2 పెద్ద సిలిండర్స్ మధ్యలో హై పవర్ మోటార్స్ మధ్యలో దానికి కంప్రెస్ చేస్తే ఫ్యాట్ పార్టికల్స్ అనేది ఒకే సైజ్కి వచ్చేస్తాయి, సాలిడ్స్ ఒక చిన్న సైజ్కి వచ్చేస్తాయి. మేము ఫస్ట్ నుంచి ఈ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకోలేదండి. రైట్, మా హోల్ మిల్క్ ప్యాకెట్ మీద హోమోజినైజ్డ్ ఉండదు. రాయం. రైట్, మీరు స్కిమ్ మిల్క్ లాంటి వేరియంట్స్ లేకపోతే ఈ టోన్డ్ మిల్క్ లాంటి వేరియంట్స్లో ఇది చేయాల్సి వస్తుందండి. బట్ హోల్ మిల్క్లో చేయని అవసరం లేదు. ఎలా వచ్చిందో అలాగా ఈ రోజు ఫ్యాట్ పార్టికల్ ఒక సైజ్ ఉంది, సాలిడ్స్ ఒక సైజ్ లో అలాగే ఉండనివ్వండి. సో ఈ హోమోజనైజేషన్ ఈ ప్రాసెస్ అండి. రైట్, వేర్ యూ పాలని ఒకేలా చేయడం ప్రతిరోజు. అది ఎక్కడైతే అబ్సల్యూట్లీ అవసరమో అక్కడ యూజ్ చేస్తున్నాము. హోల్ మిల్క్ వేరియంట్స్లో అవసరం లేదు, అది చేయట్లేదండి. మనం పాయసం చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు పాలని ఒక లెవెల్ ఆఫ్ చిక్కదనం వచ్చేస్తుంది ఇది చేయడం వల్ల. అందుకని మీరు పాస్టరైజ్ హోమోజనైజ్ హై ఫ్యాట్ మిల్క్ చూసుకున్నారనుకోండి చిక్కగా ఉంటుంది. బికాస్ మొత్తం అంతా అంటే వెన్న సెపరేట్ కాదు, మీకు అవును సెపరేట్ కాకుండా పాలలో చిక్కదనం పెరిగిపోతుంది దీనివల్ల. అందుకని మీకు పాయసం టేస్టీగా వచ్చినప్పుడు ఆ టేస్ట్ త్వరగా సెపరేట్ గా కట్టదు, మీకు ఆ పాల చిక్కదనం వల్ల ఈ టేస్ట్ వస్తుందండి. ఓకే. తర్వాత ప్రోటీన్ మిల్క్ అని ఉంటుంది మీ దగ్గర, అవును. అది డైరెక్ట్ గా మనం తాగొచ్చండి. తీసుకోవచ్చు. ఇది ఎలా చేస్తామంటేనండి, ఈ ప్రాసెస్ మీరు పాలలో చూస్తే నేను ఊరికే గుర్తుపెట్టుకోవడానికి 4-4-4 అనేది చెప్తానండి. ఇదేంటంటే పాలలో ఆవు పాలు తీసుకుందాం. ఆవు పాలలో న్యాచురల్ గా 88% వాటర్ ఉంటుందండి, 88% నీళ్లు ఉంటాయి. కొంచెం పల్చగా ఉంటాయి కదా మరి అవి. 88%. గేదె పాలలో అయితే 84% ఉంటాయండి. ప్రైమరీ పాలలో ఎక్కువ శాతం నీళ్ళే. రైట్, ఆవు గాని గేదె గాని బర్రె గాని నీళ్ళని దాగి దానికి ఒక మ్యాజిక్ యాడ్ చేస్తుంది. ఈ పోషకాహారాలు యాడ్ చేసి పాలనే పదార్థం తయారు చేస్తుందండి. దాన్ని అర్థం చేసుకుందాం అంటే 4-4-4 అంటే నీళ్లు పక్కన పెట్టిన తర్వాత 4% ఫ్యాట్ ఆవు పాలలో అయితే, 4% కార్బోహైడ్రేట్స్ అనుకోండి, లాక్టోజ్ అనేది అయితే అంటున్నాను, ఇంకొక 4% ప్రోటీన్, ఇంకా మినరల్స్ విటమిన్స్ కూడా ఉంటాయండి. ఇదే పాలు అనేది ఒక సంపూర్ణ పోషకాహారం అంటాం. బట్ 4-4 రఫ్ గా గుర్తుపెట్టుకోవడానికి 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. అంటే ఒక 100 గ్రాముల పాలల్లో ఒక 4 గ్రాముల ప్రోటీన్ న్యాచురల్ గా ఉంటుంది. అంటే ఒక లీటర్ పాలలో 40 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దాన్ని 250 గ్రామ్స్ పాలు తీసుకుంటే 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. మా హై ప్రోటీన్ మిల్క్ లో 250 గ్రామ్స్ మిల్క్ లో 25 గ్రాములు. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? 10 గ్రాములు ఉన్న దాన్ని 25 గ్రాములు ఎలా చేస్తున్నామంటే ఫస్ట్ పాలలో ఉన్న వెన్న తీసేస్తామండి. స్కిమ్ మిల్క్ తో స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ ప్రాసెస్. మీరు ఒక మెంబ్రెయిన్ టెక్నాలజీ అండి, అల్ట్రా ఫిల్టరేషన్ అనే మెంబ్రెయిన్ టెక్నాలజీ. ఇది మీరు ఎలా అయితే ఇంట్లో ఆరో చేస్తారో, ఇప్పుడు రివర్స్ ఆస్మోసిస్ అని ఇప్పుడు మన గట్టి నీళ్ళని సాఫ్ట్ నీళ్ళు ఎలా చేస్తామో అలాంటి సేమ్ ప్రాసెస్లో ఈ లాక్టోజ్ మాలిక్యూల్ని ఈ మెంబ్రెయిన్ ద్వారా తీసేస్తామండి. అంటే ఏంటి, ఈ లాక్టోజ్ని తీసేసిన తర్వాత మిగిలేదు ఓన్లీ ప్రోటీన్. సో అలాగా ఈ ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ చేసి ఏదైతే 10 గ్రామ్స్ ఉన్న ప్రోటీన్ని 25 గ్రాములు చేస్తున్నాం. సో మీరు ఒక బాటిల్ తాగితే 25 గ్రాములు ప్రోటీన్ వస్తుందండి. కానీ ఈ ప్రోడక్ట్ మీరు చూస్తే 2 రోజుల లైఫే ఇస్తాం. అవును, ఎక్కువ ఇవ్వట్లేదు. ఎందుకంటే న్యాచురల్ గా లైఫ్ లేదు. ఇప్పుడు పాలు అనేది ఒక హోల్సమ్ ఫుడ్ కదండి. దాంట్లోంచి వెన్న తీసేసాము, దాంట్లోంచి ఏదో లాక్టోజ్ తీసేసాము, ఓన్లీ ప్రోటీనే మిగిలింది. అందుకే న్యాచురల్ గా దానికి లైఫ్ ఉంటుందండి. ఇది పిల్లలకి మంచిదేనండి. చూసి పట్టమంటానండి. ఇది ఏమంటానంటే మీకు ఇప్పుడు టీనేజర్స్, మీకు ఈ రోజు మనకు ప్రోటీన్ ఏమంటారండి, నేను 70 కేజీలు 75 కేజీలు అనుకోండి, 75 గ్రాములు ప్రోటీన్ తినాలి అంటాం రోజుకి. మన ఆహారం నుంచి ప్రోటీన్ కనుక రావట్లేదు అనుకోండి, ఇది యూజ్ చేసుకోండి, సప్లిమెంట్ చేసుకోండి. రైట్, సో ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి. ఎలా పడుతుంది పర్లేదు అంటే ఓకే. యూజువలీ సింపుల్ నీట్ గానే ఉంటుందండి. బట్ మీ స్లోగానే ట్రై చేయండి. నేను ఇప్పుడు ఆబ్వియస్లీ మన లాంటి వాళ్ళకి గ్రేట్ ఫుడ్ అండి. మీరు ఈరోజు ప్రోటీన్ సరిపోలేదు, నేను తినలేదు, రైట్, ఈరోజు నా ఫుడ్ లో ప్రోటీన్ లేదు అనుకుంటే ఒక హాఫ్ బాటిల్ తాగితే మీ ప్రోటీన్ అనేది నీడ్ అనేది సప్లిమెంట్ అవుతుందండి. తర్వాత మీ దగ్గర వెన్న కూడా ఉంటుంది, గేదెది సపరేట్ ఉంటుంది, కౌది కూడా సపరేట్ ఉంటుంది. అది కూడా అంటే రెండిట్లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అండి, లేకపోతే రెండు కూడా సేమేనా? దాన్ని మనం వెన్నని నెయ్యిలాగా కాచొచ్చా, లేదంటే కేవలం ఏదన్నా మన పిండి వంటలు చేసుకునేటప్పుడు అలాంటి వాటికి యూజ్ చేయడానికి, లేకపోతే స్పెషల్ కర్రీస్ కి మాత్రమేనా అది ఆ వెన్న? అలా నేను లేదండి, మీకు ఏది అయితే సూట్ అవుతుందో దానికి యూజ్ చేసండి. మీరు ఆవు నెయ్యి, ఆవు వెన్న, ఆవు పాలు
ఆకుపచ్చ రంగులో ఉంటాయండి. అవును. అలాగే యూనో మీకు ఎల్లో కలర్ అనేది దేని నుంచి వస్తుంది అంటే బీటా కెరటిన్ నుంచి వస్తుంది. పచ్చగడ్డిలో ఉన్న బీటా కెరటిన్ ని ఆవు అలాగే ఉంచుతుంది. రైట్. సో ఎందుకని వర్షాకాలంలో ఎక్కువ పచ్చగడ్డి మేసినప్పుడు ఎక్కువ ఎల్లో కలర్ లో ఉంటుంది. గేదెలు ఏం చేస్తాయంటే గేదెలు కానీ బర్రెలు కానీ బీటా కెరటిన్ గా మారుస్తాయి. అది ఎప్పుడు కెరటిన్ ఇస్ ఆల్వేస్ వైట్ అండి. అందుకని బఫ్లో మిల్క్ షుడ్ ఆల్వేస్ బి వైట్ ఇన్ కలర్. రైట్. సో అదే ట్రాన్స్లేట్ అవుతుంది మీకు. ఆవు పాలు, ఆవు వెన్న ఎప్పుడు ఎల్లో కలర్ లో ఉండాలి, బఫ్లో వైట్ కలర్ లో. కానీ ఎందుకో ఆవు పాలు వేడి చేస్తుంది ఎక్కువ తాగితే అని అంటూ ఉంటారు. మరి నిజమా అండి? ఈ రెండు ఆవులు బర్రెలు రెండు డిఫరెంట్ స్పీసెస్ అండి. మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇది సైంటిఫిక్ ఆన్సర్ కాదు, మీరు అడుగుతారు కానీ మీరు జనరల్గా ఆవుని కానీ బర్రెని కానీ అబ్జర్వ్ చేస్తే బర్రె బిందాస్గా ఉంటుంది, దేన్నన్నా తింటది. జనరల్గా ఏంటంటే కొద్దిగా లేజీగా ఉంటుంది. అదే ఆవు అనుకోండి ఇట్స్ లిటిల్ మోర్ ఎజైల్. ఆవు దూడను చూసినా కానీ కొద్దిగా మీకు ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో పీపుల్ ఏమంటారంటే ఇది దాని పాలల్లో కూడా అది ఉంటుంది అంటారు. సో అందుకని ఏంటి, బికాస్ ఇట్ ఇస్ ఆ మెటబాలిజం ఎక్కువ కాబట్టి ఉంటుంది కాబట్టి మీకు ప్రాబబ్లీ ఆవు పాలు తాగితే వెయిట్ గెయిన్ గారు వెయిట్ లూజ్ అవుతారు అని అంటారు. అదే బఫ్లో మిల్క్ తాగితే చలవ చేస్తుంది, బట్ యునో యూ ఆల్సో గెయిన్ వెయిట్. సో ఇది సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలం, మేబీ నాట్ ఏమోనండి. బట్ ఏంటంటే సైన్స్ అర్థం చేసుకోలేని కూడా చాలా ఉంటాయి. సో ఆ విధంగా ఆ డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఆవు పాలలో. అండ్ మీకు ఆవు దూడను చూస్తే ఒక లేడీ దూడలా ఉంటుంది, ఎజైల్. రైట్. అదే బఫ్లో దూడ కూడా ఎజైల్ గానే ఉంటుంది, కానీ ఆవు దూడతో కంపేర్ చేస్తే బఫ్లో ఏంటంటే ఎక్కువ వెన్న శాతం ఉంటుంది. రైట్. అది కూడా కొద్దిగా దాచుకుంటుంది. అది ఆవు ఏంటంటే ఎక్కువ తినే మేత మొత్తం కూడా దాని పాల కింద కన్వర్ట్ చేస్తుంది అంటారండి. నార్మల్ గా చాలా మంది చెప్తుంటారు అసలు పాలు తాగాల్సిన అవసరం లేదు మనుషులకి, అవి ఏమి నీడ్ కాదు, ఇప్పుడు పిల్లలకైతే అసలే పట్టించొద్దు, అన్ని కెమికల్స్ తోటి, తర్వాత ఈ అడల్టరేటెడ్ మిల్క్ వస్తుంది కాబట్టి వేస్ట్, అసలు పాలు ఆపేయండి అని చెప్పి చాలా మంది ఆపేసిన కుటుంబాలను నేను చూశాను. నా ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా చాలా మంది ఆపేశారు, వాళ్ళ పిల్లలకి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు పాలు అంటే ఈ రీజన్స్ చెప్పారు. హోప్ఫుల్లీ మన డిస్కషన్ తర్వాత దే విల్ చేంజ్ దేర్ మైండ్ అనుకుంటున్నాను. పాలు ఇవంతా పక్కన ఇది తీస్తా అండి. పాలు ఒక సంపూర్ణ పోషకాహారం అండి. ఎందుకు సంపూర్ణ అన్నిట్లో అంటే ఒక బేబీ ఒక 1 year or 2 years ఓన్లీ పాలు తాగి బతకగలుగుతుంది. కరెక్ట్. దాంట్లో అన్నీ ఉన్నాయి, అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి. దాని ప్యూరిటీ కనుక మీరు సేవ్ చేయగలిగితే పాలల్లో కావాల్సింది. ఎగ్ కూడా అలాంటిదే కదండి. ఇప్పుడు ఒక గుడ్డులో కావాల్సిన అన్నీ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఆ చాయిస్ మీది. రైట్. మీరు ఇదా దాన్ని వేరేగా చేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ప్లాంట్ బేస్డ్ పాలు కూడా వచ్చినాయండి. ప్లాంట్ బేస్డ్ పాలల్లో అంటే ఇప్పుడు బాదం పాలు కానీ అంటే ఆల్మండ్ మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ అవి యాజ్ అ మిల్క్ దే ఆర్ నాట్ ఎ కంప్లీట్ ఫుడ్ అండి. దాంట్లో యాడ్ చేయాలి, దాంట్లో వైటమిన్స్ యాడ్ చేయాలి, దాంట్లో ఇది యాడ్ చేయాలి, అది చేయాలి. అసలు మీరు పాలని నేచర్ ఎలా డిజైన్ చేసింది, సంపూర్ణ పోషకాహారం కలిపి చేసింది. అండ్ బ్యూటీ ఏంటంటే అన్ని అసలు పాలు ఒక మ్యాజిక్ అండి. అంటే పాలలో 1,00,000 మాలిక్యూల్ ఉంటాయంటారు, మనం ప్రాబ్లీ ఒక ఫ్యూ మాలిక్యూల్స్ అర్థం చేసుకోగలిగాం. నేచర్ ఆ ఇంటెంట్ డిజైన్ చేయాలి, ఒక బేబీకి ఫుల్ ఫుడ్ తయారు చేయని ఎంతో సైన్స్ చేసిందండి. సో దర్స్ అ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్ మిల్క్. అది మనం ఆవులను బాగా చూసుకుందాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆవులను బాగా చూసుకోలేదు, వాటిని క్రూయల్గా ఉంటున్నాము దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. బాగా చూసుకుందాము. ఇప్పుడు రైతు విన్ అయ్యాడు అనుకోండి, ఆవులను కూడా బాగా చూసుకుంటాడు కదా. ఇండియా ఎప్పుడు ఇలాగే చేసింది కదండి. ఇండియా ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ చేసింది. మన ఆవులను బాగా చూసుకునే వాళ్ళం. ఫామ్లో పెద్ద ఫామ్లు పెట్టలేదు, 1000 ఆవులు 22,000 ఆవులు పెట్టలేదు. ప్రతి ఫ్యామిలీలో ఒక 10 ఆవులు ఉండేవి. వాటిని బాగా చూసుకునే వాళ్ళం. మనం తినలేను, అవి తినేవి. దాని నుంచి కొన్ని పాలు మనకి ఇచ్చేది. అలా చేసుకోగలేదు. ఇండియాకి ఇది గ్రేట్ మోడల్ అండి. ప్రతి హౌస్ కొన్ని పాలు ప్రొడ్యూస్ చేసి వాళ్ళు వాడుకున్న తర్వాత మిగతా పాలు దేనికి ఇస్తారు. అలా చేసుకోగలిగి ప్రాక్టీసెస్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే వర్డ్ స్టాండర్డ్ మిల్క్ ఇలా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అదే బయట ఫాలో చేసే మోడలే మనం ఫాలో అవ్వట్లేదు. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ మోడల్లో కొద్దిగా పాలు ప్రొడ్యూస్ చేసి దాని పాలని రైట్ టైంలో చిల్ చేసుకుని పాలల్లో ఎటువంటి పదార్థాలు లేదని టెస్ట్ చేసుకుంటే గ్రేట్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తే గ్రేట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అండి. దానికి ఇంకొక ప్యారలల్ లేదు. ఏమో అండి, స్టిల్ నాకు మిల్క్ తోటే డే స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పటికీ మిల్క్ తీసుకోకుండా ఖచ్చితంగా నాకు కాఫీ టీ అలవాట్లేదు. అవునండి. మార్నింగ్ కంపల్సరీ మిల్క్ తీసుకుంటాను. నాకు దాంతోనే స్టార్ట్ అవుతుంది డే. నేను ఎవరెన్ని చెప్పినా నేనైతే ఆపను. మంచి సోర్స్ చూసుకుంటాను. మాది కానీ ఇంకేదన్నా కావచ్చు, ఎవరినన్నా కావచ్చు, వాళ్ళతో మాట్లాడి ఇలా ప్రొడ్యూస్ చేద్దాం పాలు. రైట్. దిస్ ఇస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ అండి. మంచి పాలు ప్రొడ్యూస్ చేసుకుని మన దేశం ముందుకు వెళ్ళాలంటే మన పిల్లలు బాగుండాలి. మంచి మిల్క్ ఇస్ అ గ్రేట్ ఫౌండేషన్. కాల్షియం కూడా అవును, గ్రేట్ ఫౌండేషన్ అండి. అన్ని మినరల్స్ అండి ఇంక్లూడింగ్ కాల్షియం పాలల్లో ఉన్నాయి. ఇది మనం చేసుకోగలిగితే ఇట్స్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అండి. యాక్చువల్లీ నేను ఇందాక అడిగాను చూడండి, ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి దాంట్లో, లేకపోతే కంటామినేటెడ్ లేదంటే అడల్టరేటెడ్ మిల్క్ ఇలా వస్తున్నాయి అని చెప్పేసి అందరూ అవాయిడ్ చేస్తున్నారు. ఒకవేళ అలాంటి మిల్క్ గనక
పిల్లలకి ఇచ్చినా లేదు మనం కన్జ్యూమ్ చేసినా ఏంటి పరిస్థితి? హెల్త్ ఎలా స్పాయిల్ అయిపోతుంది? మేము ఆల్రెడీ చాలా భయం ఉంది, ఇంకా భయపెట్టాలని లేదు నాకు. ఏం అంటే నా లేదండి. ఉద్దేశం కూడా అది కాదు. ఆ, జస్ట్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి వాటి జోలికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ తెలియక మనం అలా అవి తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అవేర్ చేయటమే నా ఉద్దేశం. మేము ఇప్పుడు వెంటనే ఏమైపోదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటీబయాటిక్ పాలు తాగితే వెంటనే అయిపోదు. ఇది యాంటీబయాటిక్ ఏఎంఆర్ అనేది అంటామండి, యాంటీ మైక్రోబియల్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటాం. ఇది ఏంటంటే స్లోగా బిల్డ్ అవుతుంది. రీసెంట్ స్టడీస్ మధ్య మధ్యలో పేపర్లో వస్తుంటుందండి. వీళ్ళకి ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ ఒక్కోసారి ఏమవుతుందండి, మీకు సర్జరీ జరుగుతుంది. సర్జరీ జరిగినప్పుడు అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తారు. అప్పుడు యాంటీబయాటిక్ పని చేయలేదు అనుకోండి, ఎవ్రీడే పాలల్లో కానీ దేంట్లో తినే ఫుడ్లో కొద్దిగా యాంటీబయాటిక్ తింటున్నారు అనుకోండి, ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో యాంటీబయాటిక్ నిజంగా పని చేయాల్సినప్పుడు పని చేయదు. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ రిస్క్ అన్ని పనిచేయదు. బట్ మీరు ఏదైతే ప్రిజర్వేటివ్స్ కానీ థిక్నెస్ కానీ అబ్సల్యూట్ నోస్ అండి. ఇప్పుడు మీరు ప్రిజర్వేటివ్ యాడ్ చేయాల్సిన అవసరం చేయకూడదు, అవసరం లేదు, చేయకూడదు. దాని ఇంటెండెడ్ బెనిఫిట్స్, ఇంటెండెడ్ బ్యాడే కదండి. రోజు మీరు రోజు బేకింగ్ సోడా అన్నెసరీగా తింటున్నారు, మీకు పొట్లో ఎందుకు తేడా చేస్తుంది కదండి. బాడీ ఈజ్ డిజైన్ ఫర్ అ సర్టన్ థింగ్. మీరు తెలియని సబ్స్టెన్స్ బాడీలో ఇంట్రొడ్యూస్ దాని ఎఫెక్ట్ 100% ఉంటుంది. దాంతో ఏం వస్తుందా అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. కొద్ది లెవెల్ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది బాడీకి, కానీ రోజు మీరు బాడీని అబ్యూస్ చేశారనుకోండి అన్నోన్ సబ్స్టెన్స్ తోటి, దట్ ఈస్ ద డేంజర్ అండి. సో అంటే యాజ్ ఏ కస్టమర్గా మీరు క్వశ్చన్స్ అడిగారు అనుకోండి మమ్మల్ని, బ్రాండ్స్ యూనో రోజు మీ పాల్లో ఇవి చేస్తున్నారా లేదో. సో ఎవ్రీ బ్రాండ్ ఆ ఎఫర్ట్ పెడుతుందండి. యాజ్ కన్స్యూమర్స్ వీ ఆల్సో పుష్ ద కంపెనీస్ అండ్ ద బ్రాండ్స్. ఇవి చేయండి, ఇవి చేయండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ, దిస్ ఇంపార్టెంట్ ఫర్ ద హెల్త్ ఆఫ్ అవర్ కిడ్స్. అంటే ఈ చేంజ్ అనేది వస్తుందండి 100%. కానీ కొంతమంది మిల్క్ ప్రోడక్ట్స్ అంటే బై బర్తే వాళ్ళకి మిల్క్కి అంటే వాళ్ళు హెసిటేట్ చేస్తుంది, వాళ్ళ బాడీ అసలు తీసుకోదు, వాళ్ళకి ఎలర్జీ ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ ఏది తీసుకున్నా వాళ్ళకి ఎలర్జీ. అవునండి. ఎందుకలా? మేము అది ఎందుకో మనకు తెలియదు. దీన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటామండి. లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఏంటంటే బాడీ లాక్టోస్ అనేది ఒక కాంప్లెక్స్ షుగర్ అండి. మన పంచదార తీసుకున్నాం అనుకోండి, చక్కెర, దాన్ని ఫ్రక్టోస్ అంటాం. ఫ్రక్టోస్ ఈజ్ గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్ అండి. అలాగే మన బాడీ ఏంటంటే ఈ లాక్టోస్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్ అనుకుంటున్నా, పేరు మర్చిపోతున్నాను. దాన్ని ముక్కలు చేయలేకపోయింది అనుకోండి, బాడీ డైజెస్ట్ చేయలేదు. బాడీ సింపుల్ షుగర్ని డైజెస్ట్ చేయగలదు. అది లాక్టోస్ లాగే ఉండిపోయింది అనుకోండి, దాన్ని బ్రేక్ చేయలేకపోతే మన బాడీలో ఉన్న ఎంజైమ్స్, దెన్ దాన్నే లాక్టోస్ ఇంటారు. ఎందుకు అవుతుంది, ఏ టైంలో అవుతుందో ఎవరికి తెలియదండి. బట్ ఒకసారి జెనెటిక్స్ కూడా ప్లే చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఏషియన్ కల్చర్స్లో వాళ్ళు అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు. నార్త్ ఇండియాలో మీరు చూస్తే కొన్ని ఏరియాస్లో 2 నుంచి 4 లీటర్ల పాలు తాగుతారు రోజు. సౌత్లో అంతా కూడా తాగము. సో ఇది మన జెనెటిక్స్ ఆల్సో ప్లేస్ ఎ రోల్ అండి. బట్ అది కనుక ఉంటే అవాయిడ్ చేయడం బెటర్. ఒక్కోసారి పాల క్వాలిటీ వల్ల కూడా ఇది ఉండే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఒకసారి పాలు మార్చి కానీ వేరే పాలు, ఒకసారి ఆవు పాలకి స్పెసిఫిక్ అలర్జీ ఉండొచ్చండి. బట్ అలాంటప్పుడు గేదె పాలు బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. సో మీరు ఒక్కసారి ట్రై చేసి ఆ వేరియేషన్ చూసుకుని ఏ పాలు ఫిట్ అవుతున్నాయి అన్నది చూసి, మీరు ఇప్పుడు ఏదైతే క్వాలిటీ ఇస్తున్నారో అదే క్వాలిటీని ఎప్పటికీ మెయింటైన్ చేయగలరా? మేము ఇందాక చెప్పినట్టు రీజన్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇంకా బెటర్ అవ్వాలనండి. ఎప్పుడు బెటర్ అవ్వాలి. మా గోల్ ఏంటంటే వి వాంట్ బి నోన్ ఫర్ బెస్ట్ మిల్క్ ఇన్ ద వరల్డ్. ముందు నేను అడుగుంటే 4 years బెస్ట్ మిల్క్ ఇన్ ఇండియా అనేవాడిని, ఇప్పుడు బెస్ట్ మిల్క్ ఇన్ ద వరల్డ్. దానికి ఏదైతే ఎఫర్ట్ పెట్టాలో దానికి అది స్లోగా గ్రాడ్యువల్గా అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూ, అన్ని డైరీస్ నుంచి నేర్చుకుంటూ, అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూ దీన్ని ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళాలి. బట్ 100% బెస్ట్ మిల్క్ ఇన్ ద వరల్డ్ అవ్వాలి అనేది ఒక ఆశ. దానికి మీకు ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర నాకు బాగా నచ్చేది ఫామ్ విజిట్ పెడతారు మీరు. అవునండి. మీకు దాంట్లో యాప్లో కూడా వచ్చేస్తూ ఉంటుంది, ఫామ్ విజిట్ ఉంటుంది అని చెప్పేసి. అవునండి. సో ఎప్పుడు కావాలంటే వీకెండ్స్లో అప్పుడు వచ్చి ఫామ్ విజిట్ చేయొచ్చు. అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని టెస్టులు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మిల్క్లో క్వాలిటీ ఎలా ఉంది, అన్నీ కూడా డైరెక్ట్గా మనం కళ్ళారా చూడొచ్చు. అలాంటి ఆప్షను, అలాంటి ఛాన్సు ఏ డైరీస్లో కూడా ఉండదు. డైరీస్ లోపలికి ఎంట్రీ కానివ్వరు అసలు, ఎందుకంటే రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ మీ దగ్గర ఎందుకు అలా? మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు నేను మీతోటి మేము ఇన్ని టెస్టులు చేస్తున్నాము, ఇన్ని పారామీటర్లు చూస్తున్నాము, ఇన్ని టెస్టులు చెప్తాను, కానీ ఎలా నమ్ముతామండి? ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. మీరు ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్ఫర్మేషన్. ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ కనుక ఇవ్వగలిగితే, ఇన్ని మాటలు చెప్తున్నాము, కస్టమర్కి యాక్చువల్లీ చూపించగలిగితే బాగుంటుంది. సో ఫస్ట్ ఒక అరగంట థియరీతో స్టార్ట్ చేస్తామండి. సైన్స్ టీచ్ చేస్తాను నేను. ఐ వాజ్ ఎ సైంటిస్ట్ ఇన్ మై ప్రీవియస్ అవతార్. సో ఫస్ట్ పాలంటే ఏంటి, ఇందాక చెప్పాను కదండి, 88% వాటర్,
4 ఎంత కొద్దిగా స్లోగా కొంత సింపుల్ కాన్సెప్ట్స్ ఒక అరగంట చెప్తామండి. తర్వాత ల్యాబ్లోకి తీసుకెళ్తాం, ఈ టెస్టింగ్ అంతా చూపిస్తామండి, ఇలా 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 చేస్తాం, పిల్లలతో చేపిస్తాం కొన్ని టెస్టులు. తర్వాత ఒక ఫ్యాక్టరీ టూర్ ఇస్తామండి. తర్వాత మరీ బోర్ కొట్టకుండా ట్రాక్టర్లో మొత్తం గడ్డెలా పెంచుతామో చూపిస్తాం. తర్వాత రియల్ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు పీపుల్ అడుగుతారు, మీరు ఇందాక అడిగారు కదా 3 days ఎలా ఇస్తున్నారు, ఎందుకంటే ఫ్రీనెస్ వస్తుంది, ఎందుకంటే మనందరిలో డౌట్ ఉంటుందండి ఎలా నమ్మాలి అనేది. సో మా గోల్ ఏంటంటే దీంతో ఈ ఓపెన్ అప్ చేసి, ఈ డిస్కషన్ ఓపెన్ అప్ చేస్తే వాళ్ళ మైండ్లో ఉన్న డౌట్స్ హోప్ఫుల్లీ క్లియర్ అవుతాయనే రీజన్ గురించి ఆల్మోస్ట్ 10 years నుంచి అండి చేస్తున్నాము. ఎవ్రీ సాటర్డే చేస్తామండి 100%. స్కూల్స్ కానీ కాలేజెస్, మన యూనివర్సిటీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఫామ్కి ఇన్వైట్ చేసామండి, వాళ్ళు వచ్చి చూస్తారు. అది రెగ్యులర్ డేస్ చేస్తాము. కస్టమర్స్కి ప్రతి శనివారం చేస్తామండి ఇది ఈవెంట్. సూపర్ అండి. వచ్చిన తర్వాత ఫస్ట్ దానికేమో కానీ మీతో మాట్లాడిన తర్వాత మీ ప్లీజ్నెస్ ఉంటుంది కదా, దానికైనా ఫిదా అయిపోతారు జనాలు, డౌట్ లేదు అందులో. నైస్ అండి, యువర్ సచ్ ఎ నైస్ పర్సన్. అసలు నేను రియల్గా చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. మీ సిడ్స్ ఫామ్ అనేది ఎవర్ గ్రీన్ అవ్వాలి, ఎప్పటికీ అందరికీ ఇలాంటి మంచి మిల్క్ని, నాణ్యమైనటువంటి పాలని అందిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఒకసారి మళ్ళీ విజిట్కి వస్తాను, విత్ కెమెరాస్ వస్తాను, చెప్పకుండా వస్తాను, డైరెక్ట్ వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.